నమస్తే. నమస్తే దేవ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంతే, ఒక 3 ఏళ్ళు అయిపోయిందా మనం కలిసి? యా, బట్ మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను నేను. మీ ఇంటర్వ్యూ ఇస్తారా? కానీ మాకు మీ వర్క్ కావాలి. యా, అంటే ఇది ఆల్మోస్ట్ 3 సినిమాలు వర్క్ కదా సార్. సో ఈ గ్యాప్ మాత్రం జస్టిఫైబుల్ గ్యాప్ అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ యావరేజ్న 1 ఇయర్కి ఒక సినిమా ఇచ్చినట్లు మీకు. అంటే డైరెక్టర్గా అయితే మీకు కొంచెం మాకు గ్యాప్ అనిపించవచ్చు, కానీ రైటర్గా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారుగా. ప్యారలల్గా అది ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమా స్క్రిప్ట్ ఏదైతే ఖాళీగా అయితే లేరు కదా. ఖాళీగా అసలు నేను నెక్స్ట్ చేయబోయే సినిమా స్క్రిప్ట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకో స్క్రిప్ట్ వర్క్లో కూడా ఉన్నాను. అండ్ యాక్చువల్గా ఇంకో 2 స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాను. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 3 సినిమాల వర్త్ కంటెంట్ కదా. సో ఇది స్క్రిప్టింగు, ఎగ్జిక్యూషను అన్నీ. సో లాస్ట్ 4 ఇయర్స్ రిపబ్లిక్ నుంచి కొంచెం నాకు కావాల్సినట్లు హ్యాపీగా బిజీగా ఉన్నా. ఎందుకు రిపబ్లిక్ డే తర్వాత అంత గ్యాప్ తీసుకున్నారు? అదే అగైన్ మైసభ ఏంటంటే రిపబ్లిక్ తర్వాత ఇమ్మీడియట్గా 2-3 కూడా ప్లాన్లో ఉన్నది మాకు మైండ్లో. రిపబ్లిక్ డే సీక్వెల్ కూడా వస్తుంది, కంటిన్యూషన్ కూడా అన్నీ అనుకున్నాం. రిపబ్లిక్ ఉంది, అది ఐడియాస్ ఉన్నాయి, దాని స్క్రిప్ట్స్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఎవాల్వ్ అయ్యి ఉన్నాయి. బట్ రైట్ నౌ ఇమ్మీడియట్గా ఆ వరల్డ్ కాకుండా కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకొని మూవీ స్క్రిప్ట్ ఒకటి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన టైంలో ఇది కూడా ప్యారల్ 2 స్క్రిప్ట్ల మీద ఉన్నాను అప్పుడు. ఒకటి ఇది కూడా ఒక 3 పార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామనే ఉద్దేశం ఉండింది. అదే అలాగే రాశాను, మైసభ ఫిల్మ్ లాగా రాశాను. అంటే గాడ్ ఫాదర్ యాక్చువల్గా మొదట మీరు ఇంద్రప్రస్థం అని కదా టైటిల్, ఇంద్రప్రస్థం అనే ఒక టైటిల్ వర్కింగ్ టైటిల్ లాగా ఉండేది. దాన్ని 3 పార్ట్ ఫిల్మ్ లాగా ఉంది. ఇద్దరు హీరోలు కుదిరి 3 పార్ట్లు కమిట్మెంట్ అయితే ఇది చేద్దాము, లేకపోతే సింగిల్ పార్ట్ ఫిల్మ్ లాగా అయితే ఇంకో స్క్రిప్ట్ ఉంది నా దగ్గర, అది చేద్దామని. ఎప్పుడూ 2-3 స్క్రిప్ట్లు ట్రావెల్ అవుతుంటాయి. ఏది మెటీరియలైజ్ అయితే, అంటే ఏది మెచ్యూర్ అయితే కంటెంట్ వైజ్గా, ఇది ఎక్కువ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అన్నప్పుడు దారిలో వెళ్తూ ఉంటాను. ఆ ప్రాసెస్లో మైసభ మోర్ షేప్డ్గా అనిపించింది నాకు, ప్రాపర్గా షేప్ అనిపించింది. ఇది తెలుగులో ఫిల్మ్గా పాసిబుల్ అవడం కొంచెం కష్టం అని. ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉన్నారు హీరోలు చాలామంది, బట్ 3 పార్ట్ కమిట్మెంట్ ఎవరు ఇవ్వలేని పరిస్థితి, ఇంపాసిబుల్ కూడా అది. అండ్ ఆల్సో ఇదేమి యాక్షన్ 9 గంటల సినిమా ఉందంటారు. ఇది యాక్చువల్గా 3 పార్ట్ ఫిల్మ్గా చేస్తుంటే ఇప్పుడు మనం చేస్తుంది ఫస్ట్ పార్ట్నే 6.5 hours చూస్తారు మీరు. ఫస్ట్ పార్ట్ సినిమాగా అనుకున్న కంటెంట్ ఫస్ట్ సీజన్కి వస్తుంది ఇప్పుడు, రైట్? అది 6.5 hours అంటే 2 మూవీలు, 2 or 3 కూడా అనొచ్చు. 2 hours 10 minutes అనుకుంటే 3 సినిమాలు అవుతాయి. సో 3 hour ఫిల్మ్స్ అనుకుంటే 2. అది స్క్రీన్ మీద తీసుకురావడం కష్టం. కష్టం. అండ్ కమిట్మెంట్స్ కష్టం, లాజిస్టికల్గా ఇంపాసిబుల్. అండ్ ఆల్సో కంటెంట్ సఫర్ అవుతుంది. ఈవెన్ సింగిల్ 3 పార్ట్ ఫిల్మ్గా చెప్పాలన్నా కూడా ఫిల్మ్ ఫార్మాట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే కొన్ని సినిమాటిక్ ఎలిమెంట్స్ తీసుకురావాల్సి వస్తుంది క్యారెక్టర్స్తో ట్రావెల్ అయ్యేదానికన్నా. సో అందువల్ల సిరీస్ అయితే బెటర్ ఇది అని చెప్పేసి అరౌండ్ ఆల్మోస్ట్ లైక్ కోవిడ్ టైంలోనే దీన్ని ఒక సిరీస్ వర్షన్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఇటెల్లా వెళ్దాంలే అని. ఎప్పుడైతే బైబిల్ చేసి ఓటీటీలకు పంపించడం మొదలుపెట్టానో చాలా ఇన్స్టెంట్ ఇంట్రెస్ట్ ఉండింది అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి. ఫైనల్గా సోనీ ఫౌండ్ ఇట్స్, అంటే ఈ కంటెంట్ సోనీ లాంటి కంటెంట్ బేసిక్లీ వాళ్ళు చేస్తున్న కంటెంట్ కూడా స్కామ్ 92 కావచ్చు, మహారాణి కావచ్చు, రాకెట్ బాయ్స్ కావచ్చు, ఇప్పుడు మొన్న హంట్ కానీ అంటే వీళ్ళు ఇట్లాంటి కంటెంట్ బాగా నర్చర్ చేస్తారు. అండ్ సడన్గా వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మాకు బాగా లిబరేటింగ్ అనిపించింది. లిబరేటింగ్ అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది మనకి, రిసోర్సెస్ అండ్ వాళ్ళు దేవర్ రెడీ టు గో ఎనీ ఫార్ టు బ్యాక్ ద ప్రాజెక్ట్. సో వి ఫౌండ్ ఈచ్ అదర్ ఆ ప్రాసెస్లో. కానీ బట్ మీరు ఇంద్రప్రస్థం అనుకున్నప్పుడు దీని లెవెల్ వేరు కదా. లెవెల్ అంటే రానా, నాని, ఆ క్రేజ్ అట్ సమ్ పాయింట్ ఆర్ ద అదర్ నా ఐడియాలన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాను దగ్గరగా ఉన్న హీరోలందరితోనూ. ఆ ప్రాసెస్లో ఉండిందనమాట. ఏది థాట్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండింది, బాగుంటుంది మంచి. అంటే అప్పుడు దానికి వచ్చే వెయిట్ వేరు కదా. డెఫినెట్లీ అగైన్ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఏంటంటే 3 parts జర్నీకి కమిట్ అవ్వడం కష్టం అనమాట. అండ్ అట్ సమ్ పాయింట్ మేము కూడా ఏం ఆలోచించాం, 2 parts కింద కన్వర్ట్ చేసి చూద్దాము, రీరైట్ చేసి చూద్దాము, కుదిరితే అలా సెట్ అవుతుంది అని. ఇన్ఫ్యాక్ట్ రానాని సజెషన్ చేశాడు నాకు, 2 partsకి ట్రై చేయి, మేబీ ఈజీ అవుతుందేమో కాస్టింగ్ అని. అంటే 2 part రాస్తే ఐ వాజ్ లూజింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. అంటే బేసిక్గా నేను ఈ కంటెంట్ని ఒక
ఎవల్యూషన్ ఆఫ్ ఎ స్టేట్ లాగా చూశాను. అవును. స్టోరీ ఆఫ్ ఎ స్టేట్, అవును. పొలిటికల్ అవేకనింగ్ ఆఫ్ మై స్టేట్ అన్న పర్స్పెక్టివ్ అనమాట అది. అంటే దానిలో అన్ని లేయర్స్ ఉంటాయి. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజం కానీ, లేకపోతే ఫ్యాక్షన్ ఆరిజిన్స్ కానీ, ఇట్లా అంతా అంటే ద ఫుల్ టాప్ వ్యూలో చూస్తే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది పీరియడ్ టైం? 1974-75 ఆ టైం పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీజను 83కి ఎండ్ అవుతుంది, 83-84 ఆ జోన్లో. అండ్ దెన్ ద అవుట్లైన్స్ ఫర్ సెకండ్ థర్డ్ సీజన్స్ ఆర్ లైక్ అక్కడి నుంచి మళ్ళీ 95-96 అండ్ దెన్ అంటిల్ 2009-2010 వరకు ప్రస్తుతానికి ఉన్న రఫ్ స్కెచ్ ఆఫ్ సినిమాగా రాసిన 3 parts తీయాలి కదా ఇది. బట్ దీని వరకు చూసుకుంటే వైఎస్ చంద్రబాబు ఎర్లీ డేస్ నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు ఉంటుంది అనుకోవచ్చా? మీరు ఆ పర్స్పెక్టివ్లో చూడొచ్చు. మీరు అంటే మీరు దాన్ని మీరు ఏంటంటే రియల్ లైఫ్ ఈవెంట్స్ని మ్యాచ్ చేసుకుంటున్నారు. అది మీ యాక్చువల్గా మీ థాట్ ప్రాసెస్ అయితే అదే కదా. ఇది కాదు, నేను కథను ఎప్పుడు ఒకరి కథ చెప్పాలని ఎప్పుడు కథ చెప్పను సార్. ఇప్పుడు బయోపిక్స్ అన్న కామన్ సార్. మేబీ స్పోర్ట్స్ పర్సన్, మేబీ హీరోయిన్, పొలిటికల్ స్టార్, ఎవరైనా సరే బయోపిక్. ఇది మీరు ఒక 2 లీటర్ల బయోపిక్ అనుకోవచ్చు, తప్పేం లేదు కదా. అదేమి పాపం మీకు అలా కనిపిస్తే అనుకోవడంలో తప్పలేదు. పాపం అయితే కాదు కదా. పాపం కాదు, అసలు పాపం అదే కదా. నేనెందుకు ఆ స్టేట్మెంట్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, చైతన్యరావు పోషించింది క్యారెక్టర్ ఇన్స్పైర్డ్ బై వైఎస్ఆ కాదా? కాదు. మరి ఏంటి 2 క్యారెక్టర్లు మీ ఆర్టిఫిషియల్ ఫ్యాక్షనల్? ఎంఎస్ రామిరెడ్డి ఆ క్యారెక్టర్ పేరు, ఆ క్యారెక్టర్ దేవకట్ట. కాకర్ల కృష్ణనాయుడు ఇంకో క్యారెక్టర్ పేరు, ఆది పోషించిన క్యారెక్టర్ పేరు, అది దేవకట్ట. రాయపాటి చక్రధరరావు ఆర్సీఆర్, సాయికుమార్ గారు ప్లే చేసింది, అది దేవకట్ట. అనుహారిక ఒక స్ట్రీట్ డాన్సర్ సూపర్ స్టార్ అవుతుంది, అది దేవకట్ట. నౌ ఇన్ ఏ డ్రీమ్, కళ ఉంది, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మీతో మాట్లాడుతున్నాను ఇలాగా. పక్కన ఒక కప్ప ఎగురుతుంది, ఈ పక్కన ఒక పాము వచ్చి బుసకొడుతుంది, అక్కడ ఒక మనిషి కూర్చున్నాడు. నా కళ అనుకున్నాం, అది నేనే, ఈ పాము నేనే, ఈ కప్ప నేనే, మీరు నేనే, నేను నేనే. సో ఎందుకు అంటున్నానంటే అలాగా, నేను ఒక రాష్ట్రం కథ చెప్పాలని కథ మొదలుపెట్టాను. దానిలో ఒక ఎమోషన్ కోసం చెప్తాను. ఎప్పుడు నేను కథ రాసేది ఒక ఎమోషన్ కోసం చెప్తాను. ఒక థిక్లీ బాండెడ్ ఫ్రెండ్స్, యంగ్ ఏజెస్లో, టెండర్ ఏజెస్లో, ప్యూర్ విజన్తో, ప్యూర్ సోల్స్తో, ఒక అంబిషియస్ సోల్స్, బోత్ ఆర్ అడోరబుల్, బోత్ ఆర్ సో గ్రేట్. ఎప్పుడు కూడా ఒక గొప్ప సాధన చేసిన వాళ్ళందరిలోనూ మన కామన్ పీపుల్ మించిన గొప్ప క్వాలిటీస్ ఉంటాయి, రైట్? అందులో వాళ్ళ పరిస్థితుల్లో ఉన్న కొన్ని వల్నరబిలిటీస్ ఉంటాయి. చుట్టూ చాలా బంధకాలు ఉంటాయి. ఏది మనం పెరుగుతున్న సోషల్ బంధకాలు ఉంటాయి కదా, కులాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. వీటిలన్నింటినీ దాటి వాళ్ళు అంత గొప్పోళ్ళు ఎలా అయ్యారు అనే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకుంటూ పోదాము. దాని ద్వారా ఈ థిక్ రైవల్రీ, ఇది ఒక పొలిటికల్ రైవల్రీగా ఎలా మారినా ఒక ఎలాంటి బంధం ఉంది, కనెక్షన్ ఉంది. ఆ ఎమోషన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు నేను ప్రస్థానం అయినా కూడా ఒక మనిషి ఒక త్రుటిపాటులో చేసిన తప్పు, దానిలోంచి పెరిగిన విత్తనాన్ని, ఆ విత్తనం నుంచి వచ్చిన మహావృక్షాన్ని ఫేస్ చేయాలి ఎండింగ్ వచ్చాడు. అది నా ఎమోషన్. దానికి ఆటోమేటిక్గా మనం బ్లాంక్ మైండ్తో పుట్టాం సార్ జీవితంలో పిల్లలుగా. మన మైండ్లో ఉన్నదంతా ఏంటి, దానిలో పోసింది. మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి ఈవెంటు, మనం చదివే ప్రతి న్యూసు, మనం చదివే అవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ వరల్డ్. కథగా ఒక ఎమోషన్ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఒక క్రియేషన్ జరుగుతుంది, ఒక కళలాగా జరుగుతుంది. అందుకని నేను ఎప్పుడు కూడా జనాలు ఆపాదించుకోవచ్చు, కరెక్టే. నేను ఆపాదించలేను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు కొన్ని సిమిలారిటీస్ కనిపించవచ్చు, దాన్ని పట్టుకొని అదే పూర్తి అని నమ్మడం అనేది తప్పు. అంటే ఇప్పుడు మణిరత్నం గారు 2 సినిమా తీసి సేమ్ ఒక 2 బాగా బాండింగ్ ఉన్నవాళ్ళు. ఆయన చెప్పారా ఇది కరుణానిధి అండ్ ఎంజీఆర్ కథ అని చెప్పలేదు? చెప్పబడింది. అప్పుడు జయలలిత గారు చూశారని, కరుణానిధి గారు చూశారు, జనాలు చూశారు, వాళ్ళు ఆపాదించుకున్నారు అది. మరి ఆయన ఎందుకు పేర్లు మార్చారు? వాళ్ళ పేర్లు పెట్టచ్చు కదా డైరెక్ట్గా. ఇప్పుడు సినిమాటిక్గా అక్కడ ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకు అంటున్నానంటే, ఒక్కసారి నేను పేరు పెట్టారనుకోండి, మీరు ఇది ఈ మనిషి కథ అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేశారనుకోండి, చేసినప్పుడు చాలా ట్రూగా ఉండాలి. దానికి
ట్రూగా ఉండడం అనేది ఇంపాసిబుల్. సినిమా తీసేటప్పుడు సినిమా అనేది ఒక ఎమోషన్ కోసం రాస్తాం. ఆ ఎమోషన్ క్రియేట్ చేయడం కోసం క్యారెక్టర్స్ని మలుచుకుంటూ పోతాం, సన్నివేశాలు మలుచుకుంటూ పోతాం. సన్నివేశాలు క్యారెక్టర్లు తీర్చిదిద్దుతాయి, క్యారెక్టర్స్ సన్నివేశాలు సృష్టిస్తుంటారు. ఇది సినిమా తీసే జర్నీ. రిచర్డ్ అటన్బరోస్ గాంధీ అనేది గాంధీ బయోపిక్ కానే కాదు. అది గాంధీ పాత్రలో రిచర్డ్ అటన్బరో బయోపిక్. అది ఒక రకంగా ఆయన గాంధీ పాత్రను జీవిస్తే ఎలా జీవించేవాడు అనేది తను ఊహించుకొని ఆయన తీసి చూపించిన దాన్ని మనం గాంధీ బయోపిక్ అనుకున్నాం. బట్ గాంధీ జీవితం 70 ఏళ్ళు బతికారు కదా. 70 ఏళ్ళ మనిషి జీవితాన్ని 3 గంటలు కుదించడమే కృత్రిమం కదా. కుదించడం ఒకటి, రెండోది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన లోపలికి వెళ్ళి చూడడం ఇంపాసిబుల్. మీరే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ కథ బయోపిక్గా తీయాలంటే, చెప్పాలంటే మీరు తప్ప ఎవరు చెప్పకూడదు, చెప్పలేరు. అంటే అందుకనే నేను ఐఎమ్ అగైన్స్ట్ బయోపిక్స్. నేను ఎప్పుడు కూడా మధ్యలో అబ్దుల్ కలాం గారి స్టోరీ వచ్చింది, ఇవన్నీ వచ్చినా కూడా నాకు ఓపెన్గా ఒక మనిషి వ్యక్తి పేరు పెట్టి బయోపిక్ తీయడం అనేదాన్ని నేను నమ్మను. అంటే ఇప్పటిదాకా తీసిన బయోపిక్లు ఏవి కూడా ఒరిజినల్ బయోపిక్లు కావండి. నిజం కాదవి. ఎందుకు నిజం కాదంటే సేమ్ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడితో కాదు సార్. గాంధీ గారిని విమర్శిస్తూ కూడా గాంధీ గారి బయోపిక్ తీశారు కదా. గాంధీ గారిని హీరోగా రిచర్డ్ అటన్బరో గాంధీని చూసాం మనం. అదే జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని కొంతమంది నెగిటివ్గా కూడా చూపించారు. అందుకనే ఎవరి బయోపిక్ అని చెప్పినా కూడా చెప్పిన సింగిల్ స్టేట్మెంట్లో నేను కట్ చేసి దాన్ని ఫ్రేమ్ చేస్తే ఇప్పుడు దాకా వచ్చిన బయోపిక్లు ఏవి కూడా బయోపిక్ నాట్ ఒరిజినల్స్. అది నిజమైన మనిషి జీవితం కాదు. ఆ మనిషి జీవితాన్ని ఎవరో తెలియదు. ఆ జీవితం ఎవరికి తెలియదు. ఎవరైతే తీశారో వాళ్ళ పెర్సెప్షన్లో నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. వాళ్ళు దర్శించింది తీశారు అంతే. ఎందుకంటే ఇప్పుడు నా జీవితం ఉందనుకోండి, నా లైఫ్ నా వైఫ్కి కూడా తెలియదు, అవును, నా చైల్డ్కి కూడా తెలియదు, మా అమ్మ నాన్నలకు తెలియదు. నా బయోపిక్ ఎవరికి తెలీదు. నా బయోపిక్ని ఎవరు తీయలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్స్ ఎ బుల్షిట్. బయోపిక్ అనడం బుల్షిట్. ప్రతి రైటరు ఒక ఎమోషన్ క్రియేట్ చేయడానికి తీస్తారు. కొందరు ఏం చేస్తారంటే ఒక పాపులర్ క్యారెక్టర్ని పెట్టుకొని దాని మీద నెగిటివిటీ క్రియేట్ చేయడానికి తీస్తారు. కొందరు గ్లోరిఫై చేయడానికి తీస్తారు, అజెండాతో తీస్తారు. దేవకట్ట అజెండా ఈజ్ హ్యూమన్ ఎమోషన్స్. సరే, మీ ఎజెండా దగ్గరికి వద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు కూడా ఒరిజినల్ కాదు, క్రిష్ గారు తీసింది. ఒరిజినల్ కాదంటే నేను ఎన్టీఆర్ గారి కథని 6 గంటల్లో కుదించి చూడలేను. అందులో మొమెంట్స్ నేను చూస్తుండొచ్చు. ఎన్టీఆర్ని గ్లారిఫై చేయడానికి ఆయన తీసుండొచ్చు, ఎన్టీఆర్ని చేయడానికి మరో డైరెక్టర్ ఏదో తీసుండొచ్చు. అదే చెప్పేది. అంచేత ఇవే ఒరిజినల్స్ కావు. ఒరిజినల్స్ కావని కూడా కాదు. నేను ఒరిజినల్స్ కాదు అనట్లేదు సార్. అక్కడ చూపించింది మాత్రమే ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర కాదు అంటున్నాను నేను. ఇట్స్ ఎ సెలెక్టెడ్ వర్షన్ ఆఫ్ వన్ క్రియేటర్. లేదా అంటే ఒక లిమిటెడ్ యాంగిల్. ఇప్పుడు అంటే కదా సార్, ఈ కెమెరా నేను ఎంతవరకు చూపించగలదో అంతే అంతే కదా. అంతే కదా సార్. ఇప్పుడు ఆ కెమెరా మీ కాల్ మీద పెడితే కాల్ కనిపిస్తుంది, ఫేస్ మీద ఫేస్ కనిపిస్తుంది. క్రిష్ అనే ఆయన ఎన్టీఆర్ని ఏ మేరకు దర్శించారో ఆ మేరకు స్క్రిప్ట్ తయారు చేసుకుని తీసించారు. ఎవరైనా అంతే కదా సార్, ఎవరైనా కూడా. కానీ ఇది ఎలా ఉంటుందంటే పాజిటివ్ నెగిటివ్ అనే యాంగిల్ పక్కన పెడితే మీరు వద్దన్నా అవునన్నా కూడా జనాలు ఆపాదించుకుంటారు. మీరు ఇచ్చిన గెటప్ కావచ్చు, మీరేమి డైరెక్ట్గా ఆల్మోస్ట్ వైఎస్ ఆ ఫోటో ఫేస్తో సహా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఆయనకున్న సిగ్నేచర్ మూమెంట్స్ ఇంకా దీంట్లోకి రాలేదు. కానీ బట్ వైఎస్ ఆల్రెడీ వచ్చేసాయి కదా, మీరు ఇచ్చిన ట్రైలర్లో కానీ, మీరు ఇచ్చిన లుక్స్లో కానీ, పోస్టర్స్లో కానీ. నేను ఒకటి చెప్పనా సార్, ఒక తెలుగు రాష్ట్రం కథ చెప్తున్నాము, రైట్? బిజినెస్ మ్యాన్ అనగానే, లెట్స్ సే ఒక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అనగానే అసిస్టెంట్ డైరెక్టర్కి వాళ్ళ అటైర్స్ ఇవి తీసుకురమ్మంటే ఒక బంచ్ తీసుకొస్తారు, రైట్? ఒక గుజరాతీ బిజినెస్ మ్యాన్ అంటే ఒక బంచ్ ఒకలాంటి సర్టన్ లుక్స్ తీసుకొస్తారు. ఒక తెలుగు పొలిటీషియన్ అన్నా, ఒక తెలుగు బిజినెస్ మ్యాన్ అన్నా, లేకపోతే ఇలా అంటే కొన్ని తీసుకొస్తారు. అది తీసుకొచ్చినప్పుడు మనం క్యారెక్టర్స్ రాసుకున్న దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఏ క్యారెక్టర్ని ఎగ్జాక్ట్గా వాళ్ళు ఉన్నట్లు పెట్టుకోమన్నమాట. ఎవరు పెట్టుకోరు, ఎలిమెంట్స్ తీసుకుంటారు. లైక్ ఇక్కడి నుంచి ఒక ఎలిమెంట్, ఇక్కడి నుంచి ఒక ఎలిమెంట్, ఇలా తీసుకొని కంపేర్ చేసేదాన్ని క్యారెక్టర్ డిజైన్ అంటారు. అది ఎందుకు ఆ డిజైన్ చేస్తామంటే మనకు ఒక పర్సనల్ కనెక్ట్ ఉండాలి అని, రిలేటబిలిటీ. ఇప్పుడు నేను వచ్చేసి సూటు బూట్ వేసి చూపించాను నేను మీకు, మా రాజకీయ నాయకుల్ని వేసుకోలేదు కదా ఆ రోజుల్లో, రైట్? సో ఇట్ ఈస్ ఆల్ ఎ ప్రాసెస్ ఆఫ్ మీరు వీలైనంత దాన్ని
వివరణ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. వివరణ కాదు సార్, ఇది నిజం చెప్తున్నా. క్లియర్గా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే పోస్టర్ మీద కనిపిస్తున్నారు. అది మీకు కనిపిస్తున్నారు, నాకే కాదు, నాకు ఎంఎస్ రామిరెడ్డి కనిపిస్తున్నాడు. ఇది వద్దు. తప్పేం లేదు, అదే అంటుంది. నేను కాదు సార్, మన కళ ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆలోచనలోంచి. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అంటే నేను ఇంకా సినిమా చూడలేదు, ఎపిసోడ్స్ చూడలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా కంటెంట్ చూస్తే ఆయనకు ఒక సిగ్నేచర్ డ్రెస్సింగ్ ఆయనకు ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఒక డ్రెస్సింగ్ స్టైల్. డ్రెస్సింగ్ కూడా మారుతూ వచ్చింది కదా. అదే ఇంచుమించు మనకు తెలిసినంత వరకు, ఆయన మనం చూస్తున్నంత వరకు దాదాపు 90s నుంచి ఇదే డ్రెస్ సెన్స్ లో. సరే, ఎవరు పుట్టిన దగ్గర నుంచి ఒకే డ్రెస్లో కాదు, ఒకే డ్రెస్లో లేరు కదా. రాజశేఖర రెడ్డి కూడా మనకు తెలిసింది ఎప్పటి నుంచి, ఆయన సీఎం అవడానికి కొద్ది ఏళ్ల ముందు నుంచి ఎక్కువ మంది బాగా పాపులర్గా నోటెడ్ అయింది. అంటే పొలిటికల్ సర్కిల్ కాకుండా నేను మాట్లాడుతూ జనాలు గురించి మాట్లాడుతుంటే. సో ఆల్రెడీ ఇప్పుడు మీరు వదిలిన కంటెంట్లో కావచ్చు, వదిలిన పోస్టర్లో కావచ్చు, రాజశేఖర రెడ్డిని ఆల్రెడీ చూపించారు మీరు అని మీరు అనుకుంటున్నారు. నేనే కాదు, నేను చూసింది, నేను సృష్టించింది ఎంఎస్ రామిరెడ్డి అక్కడ, కాకర్ల కృష్ణనాయుడు అక్కడ. వెంటనే ఉండండి. ప్రతి కథ, సినిమా అనేది ఒక కళ సార్. ఆ కళ మన సబ్కాన్షియస్లో నుంచి వస్తుంది, రైట్? ఆ సబ్కాన్షియస్లో నుంచి దాని రూపం అది ఎత్తుక్కుంటుంది. అదే స్టోరీ రైటింగ్ ప్రాసెస్ నా ఉద్దేశంలో. అది సబ్కాన్షియస్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి కళకి ఒక ఎమోషన్ ఉంటుంది. బై ది వే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సబ్కాన్షియస్లో అవే బయటకు వచ్చాయంట. కాదు, అది చెప్పట్లేదు నేను, అది కాదు. నేను ఇప్పుడు కళ ఎక్కడ పుడుతుందో మీకు, మీరు ఈరోజు బాగా భయంకరమైన భయం పెట్టే సినిమా, దెయ్యం సినిమా చూసి పడుకున్నారంటే, ఆ పడుకున్నప్పుడు దెయ్యాలు కనిపిస్తాయి, కానీ ఆ దెయ్యాలు మీరే లోపల, రైట్? మీరే ఆ దెయ్యాల రూపాల్లో మీకు కనిపిస్తున్నారు మీ ఎదురుగా. ప్రతి కథ కూడా ఒక కళ. అండ్ ప్రతి మనిషిలో వచ్చే ప్రతి ఆలోచన కానీ, ప్రతి కళ కానీ, ప్రతి ఇమాజినేషన్ కానీ, ప్రతి క్రియేషన్ కానీ. ఈ పాయింట్ మీకు ఒక కోట్ తెలుసా? ఇన్ ఎవ్రీ ఆర్ట్ ఒక పాయింట్ మనం దాన్ని స్టెచ్ చేయొద్దు. ఒక్కటి చెప్పండి నాకు, నేను వైఎస్ క్యారెక్టర్ తీసుకోలేదు, నేను నా మైండ్లో సబ్కాన్షియస్లో ఉన్నదే వచ్చింది, మా టీము పొలిటికల్ లీడర్ అంటే ఇలా ఉంటాడు అనుకోవడం వల్ల వచ్చింది అని మీరు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, అది ట్రై చేయట్లేదు, చెప్తున్నారు. అంటే దాన్ని దాటి నిజం లేదు. అసలు ఇది నిజమే వైఎస్ లాగా కనిపిస్తాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాగా కనిపిస్తాడని చెప్పడానికే మీరు ఇంత ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించలేదే. నేను ఒకే ఆలోచన చెప్తున్నాను మీకు, అంటే చాలా అగైన్ వాళ్ళిద్దరి మీద బేస్ చేసిన అల్లిన కథని, ఆ కథని మీరు రేపొద్దున ఇంకెంతలో డిఫెండ్ చేస్తారంటారు? నేను ఎవరి మీద బేస్ చేసి కథ రాయలేదు, నేను ఒక ఎమోషన్ బేస్ చేసుకుని కథ రాస్తున్నా. ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్, రైవలరీ ఇన్ పాలిటిక్స్ అండ్ రాజకీయ చైతన్యం ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది నేను ఫీల్ అయిన ఎమోషన్. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్, మీరు తెలుగులే కదా? కాదు, మీరు తెలుగులే కదా? మీరు ఆంధ్ర నుంచే కదా? ఓకే, ఈ పదం చెప్తా, ఒక పద్యం చెప్తాను మీకు, చిన్న పద్యం. ఏంటంటే, ఇది 2 తెలుగు రాష్ట్రాల కథ, ప్రతి తెలుగువాడి కథ, నా కథ, రాజకీయంగా ప్రతి భారతీయుడి కథ. నా రాష్ట్రాల్లో, నా ఉభయ రాష్ట్రాల్లో జరిగిన ఒక రాజకీయ చైతన్యం గురించిన కథ. ఎక్కడికి వెళ్ళినా ఆవు కథలాగా ఇక్కడికే వస్తుంది. ఉభయ రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ చైతన్య కథ. జరిగింది కాదు, ఇప్పుడే కదా నేను ఊహించుకున్నది. ఇప్పుడు జరిగిన జరిగిన అనేది కాదు, అంటే అగైన్ ఊహించుకున్న. దీని ముందే రివైండ్ చేస్తే, అవును సార్ జరిగింది, సరే జరిగింది, నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వాట్ ఎవర్ వెంట ఇన్ టు మై హెడ్, నేను ఎలా రిసీవ్ చేసుకున్నాను, ఎలా పర్సీవ్ చేసుకున్నాను అనే దానిలోనే నా మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయింటుంది. ఈ అండర్స్టాండింగ్ అంతటినీ పెట్టుకొని నేను ఒక ఎమోషన్ కోసం ఒక ఎమోషన్ ప్రస్థానం లాగానే ఒక ప్రస్థానం లాంటి ఒక ఎమోషన్ నేను క్రియేట్ చేయాలని పాత్రలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అదే నడిపించుకుంటూ వెళ్తుంది మనల్ని. సో అలా ఫామ్ అయినటువంటి నా ఊహల్లో జరిగిన కథ సార్. నిజానికి సరే, ఇది వైఎస్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పక్కన పెడితే అద్భుతమైన డ్రామాకి స్కోప్ ఉన్న కథ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రస్థానం కానీ, ఆటోనగర్ సూర్య కానీ, ఈ 2 డ్రామా. మీ దాంట్లో మీరు స్క్రీన్ మీద డ్రామా ఎంత బాగా పండించగలరు, అందులో ఒక సింగిల్ థీమ్ మీద ఉంటుంది కదా ఆ డ్రామా అంతా. హ్యూమన్ ఎమోషన్ ఎంత బలంగా తీసుకురాగలరు, క్యారెక్టర్తో సంబంధం లేకుండా, అది ఎవరు పోషించారని పక్కన పెడితే అది మీకు, నేను ప్రేమించి రాసుకున్న పాత్రలు సార్, మీ స్పెషాలిటీ అది. సో దీంట్లో క్లియర్గా మనకు కూడా ఒక 2 కుర్రాళ్ళు చెరువు వైపు నుంచి ఎదిగారు, అవును, ఫ్రెండ్స్ రాజకీయంగా ఎదిగారు, 2 పార్టీల్లో నుంచి ఉన్నారు,
ఎదురెదురుకుండా నిల్చున్నారు, ఆ పరిస్థితులు ఏం దారితీసి ఎంత కూడా మంచి డ్రామాకి ఎమోషనల్ కంటెంట్కి స్కోప్ ఉన్నది. అది మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ అదే కదా టచ్ కథకున్న పర్పజే అదే కదా. కానీ దాన్ని దేవకట్ట లాంటి దర్శకుడు నాకు తెలిసిన కోణంలోంచి నేను వైఎస్ని చంద్రబాబుని చూసినది నేను చెప్తున్నాను ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్నది నా క్వశ్చన్. అది చెప్తే అన్యాయం అవుతుంది. అది ఎందుకు అన్యాయం అవుతుందో చెప్తాను. ఇది ఫలానా రాజకీయ పర్సనాలిటీ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం నిజం తెలియదు. నేను దేవుణ్ణి కాదు కదా. ఒక మనిషి ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా ఆలోచించాడు అని అనుకోవడానికి మీ ఇంట్లో మీ బాబే రెండో కోణం అంటే మీకు తెలియదు. అప్పుడు ఏముందండి, చెప్పడానికి భయపడి కాదు, చెప్పడం తప్పు అని చెప్పట్లా. ఓకే, చెప్పడం తప్పు. ఎందుకంటే అది నిజంగానే కేవలం నా ఊహ తప్ప, నా ఇమాజినేషన్ తప్ప, నా పాత్ర తప్ప, నేను తప్ప అక్కడ ఉన్నది. నేను నా ఊహని నేను ఇలా ఊహించుకున్నది ఈ మనిషి అని చెప్పడం చాలా చాలా క్రిమినల్ నా ఉద్దేశంలో. ఆ పేరు పెట్టి కొంత రీసెర్చ్ అయితే చేశారా? కొంత రీసెర్చ్ అయితే చేశారా? బేసిక్గా రీసెర్చ్ అంటే సార్ ఇప్పుడు బేసిక్గా మనకు తెలిసి మీకున్న సర్కిల్లో కావచ్చు, పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, అసలు ఏమంటారు క్రోనికల్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ అన్ని పేర్చుకుంటూ అవి జనరల్గా మనం నాలెడ్జ్తోనే మనం చదివే దీన్ని బట్టి, మనం మాట్లాడే వాళ్ళని బట్టి రెగ్యులర్గా మనం పర్పస్ లేకుండానే కూడా చాలా డిస్కషన్లు జరుగుతాయి. అంటే ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంది. అవును, వరల్డ్ బెండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యారంటీగా రీసెర్చ్. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఒక్కొక్క విధంగా ఫోకస్ అవుతారు, ఒక్కొక్క విధంగా జనాల ముందు కనిపిస్తారు, కనిపించేలా చేస్తారు. ఒక ఇమేజ్ రెండు ఉంటుంది. నేను ఒక విధంగా జనాల ముందు కనిపిస్తాను, నేను ఒక విధంగా జనాల ముందు కనిపడేలా కూడా చేస్తారు. అవును. సో మీరు రీసెర్చ్ చేయకపోతే మీకు ఎలా కనిపించేలా చేశారో అదే మీ దృష్టిలోకి వచ్చేస్తుంది కదా. నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. అంతే. అప్పుడు మీరు ప్రజెంట్ చేసేది కూడా దానికి అనుగుణంగానే ఉంటుందేమో కదా. అవును సార్, అది కరెక్టే నేను చెప్తుంది. వేరే దారి లేదు కదా. ఇప్పుడు మనకి అప్పుడు మీరు కొంచెం డెప్త్కి వెళ్ళాలి కదా. నేను ఓన్గా నేను ప్రస్థానం గురించి చెప్తాను మీకు. అదే దీనికి అప్లై అవుతుంది. మహేసభ ప్రస్థానం జర్నీ సేమ్. ఓకే, అంటే ప్రస్థానం కూడా అంటే నా క్రియేటివ్ జర్నీ సేమ్ అంటున్నా కాదు. పొలిటికల్గా ఏదైనా క్యారెక్టర్ని ఊహించుకుని సాయి కుమార్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు అప్పట్లో? అంటే పేరేం చెప్పక్కర్లేదు, బట్ అలాగే ఏమైనా ఇమేజినరీ క్యారెక్టర్ అసలు ఏం క్యారెక్టర్ లేదు. ఏముంటుందంటే మీకు ప్రస్థానంని కరుణానిధి ఇంటి కథ అని చాలామంది చెప్పారు తెలుసా. నేను కానీ అసలు నాకు దాని తర్వాత ఎత్తుక్కున్నా. అవును, దాని తర్వాత అవునా ఎంత డ్రామా ఉందా ఆయన ఫ్యామిలీలో ఉండడం. అంటే ప్రతి ఇంటి కథ అది. ఇన్ఫ్యాక్ట్ ప్రస్థానం పాలిటిక్స్ గురించి కాదు, ప్రస్థానం ఇస్ హ్యూమన్ ఎమోషన్స్. ప్రతి ఇంట్లోనూ జరిగే ఒక లెగసీ వార్, రైట్. అందుకని ఇన్నాళ్ళైనా మీ దేవకట్ట అంటే దేవకట్ట తర్వాత ఇన్ని సినిమాలు తీసినా ఇంకా ప్రస్థానమేనే. అది ఎందుకంటే అగైన్ అది ప్రస్థానం అవుతుందని నేను అనుకోలేదు. దాని ముందు సినిమా ఉంది, దాని తర్వాత సినిమా ఉన్నాయి. అంటే లైక్ ఐ డోంట్ నో సబ్జెక్ట్ మ్యాటర్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ అనే దాని మైలేజ్ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకు ఇంట్లో జరిగే యుద్ధం ఉంటుంది చూడండి, మహాభారతం అయినా లేకపోతే ఏదైనా ఇంటి యుద్ధం, అన్నదమ్ముల మధ్య కానీ ఫ్రెండ్స్ మధ్య కానీ లేకపోతే ఆ న్యూక్లియస్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు, దోస్ విల్ హ్యావ్ అ లార్జర్ మైలేజ్. ఇప్పుడు రిపబ్లిక్ ఉందనుకోండి, రిపబ్లిక్కి ప్రస్థానం కన్నా డీప్గా నచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ ప్రస్థానంలో నచ్చినంత మంది కాదు, ఇంకొంచెం తక్కువ మంది ఉండొచ్చు. బట్ అదేంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ సోషల్ కాన్ఫ్లిక్ట్. ప్రస్థానం దాని మీద ఇంట్రెస్ట్ తక్కువ మందికి ఉంటుంది. రిపబ్లిక్ ఏంటంటే ఐడియాలజీ, ఫ్లాట్ స్టేట్మెంట్, అది డిస్కషన్, ఇవన్నీ కావాలి. అవి నచ్చిన వాళ్ళందరికీ ఈవెన్ కామన్ మ్యాన్ కెన్ ఎంజాయ్. ఎగ్జాక్ట్లీ ప్రస్థానం అనేది ఎనీ పర్సన్ కెన్ ఎంజాయ్. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఒక ఉమెన్ ఎమోషన్ ఉంటుంది కాబట్టి. మహేసభ మాత్రం ప్రస్థానం అప్రోచ్ ఉన్నది. ఇది వెరీ డే టు డే మన నిజ జీవితంలో ఉన్న వల్నరబుల్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఒక గొప్పతనాన్ని అచీవ్ చేసినటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు రెగ్యులర్గా మన జర్నీతో ఉంటారు. ఆల్మోస్ట్ లైక్ అదే హానెస్టీతోటి, అంతే హానెస్టీతోటి ప్రేమతో చెక్కుకున్న క్యారెక్టర్స్ ద్వారా ఒక గ్రేటర్ హ్యూమానిటీ. అంటే అగైన్ టఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, టఫ్ కన్వర్జేషన్స్ ఉంటాయి. అప్పుడే ఒక కథకి కావాల్సిన, కథలో మనకు కావాల్సిన హ్యూమన్ యాంగిల్స్ చెప్పగలం, రైట్. అన్నీ మనం డిస్కస్ చేయాలి, ఓపెన్గా డిస్కస్ చేయాలి. ఇట్స్ ఎ ఓపెన్ ఫోరం సార్. బట్ మహేసభ ఇస్ ఓపెన్ ఫోరం అండ్ ఓపెన్ మిర్రర్. బట్ ప్రస్థానం రాసినప్పుడు మీ
ఐడియాలజీ లేదా మిమ్మల్ని ఎలా డ్రైవ్ చేస్తే అలా రాసుకుంటూ ఎగ్జాక్ట్ ఎమోషన్ కోసం రాసింది. వెళ్ళిపోతారు. నేను ఎమోషన్ ఫాలో అవుతా అగైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్ ఇక్కడికి వచ్చేసరికి 1 స్టెప్ ఫార్వర్డ్ 1 స్టెప్ బ్యాక్వర్డ్ 1 స్టెప్ ఫార్వర్డ్ చేసుకుంటూ మీలో మీరు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం వచ్చిందా లేదా? ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చిందా? ఇలా కూడా కథ వర్కౌట్ అవుతుంది, కథ వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక పాయింట్లో. లైక్ ఎండ్ ఆఫ్ ది డే నాకు సందీప్ చెప్పిన ఒక మాట భలే ఇష్టం. సందీప్ బొంగ చెప్పింది, ఏం కథ నా చెప్పు, బోర్ కొట్టుకుంటా చెప్పు అని. సో రాసేటప్పుడు ప్రతిసారి ప్రతి రైటర్ కూడా వాటి లోపల ఉన్నటువంటి అంతర్యుద్ధం ఏంటంటే, నేను బోర్ కొడుతున్నానా, ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా హుకింగ్గా నేను అనుకున్న ఎమోషన్ని డెలివర్ చేస్తున్నానా, కథ చెప్తా ఆ నిడివిలో. ఇదే యుద్ధం జరుగుతుంది, దానికోసం బ్యాక్ అండ్ ఫోర్స్ జరుగుతూనే ఉంటాయి. లైక్ ఇది ఉంది అంటే ఇట్లాంటి ఇది చేస్తున్నప్పుడు బాగా బలమైన పాత్రలు, 2 బలమైన ముద్ర వేసిన పాత్రలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద బలమైన ముద్ర వేసిన పాత్రలు, బలమైన ఫాలోయింగ్ ఉన్న పాత్రలు, ఇంకా ఇంకా చాలా చాలా ప్రభావితమైన పాత్రలు కదా. వాటిని డిజైన్ చేస్తున్నప్పుడు కానీ, వాటిని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కానీ మీరు 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుని, మీకు మీరు 1కి 10 సార్లు మిమ్మల్ని మీరు రీఎడిట్ చేసుకుని, అది అది ప్రతి కథకు జరుగుతుంది సార్. అది అంటే ఇది దీనికి ఇంకా ఎక్కువ తీసుకోవాలి. డెఫినెట్గా ఎక్కువ. అంటే ఇవి క్యాన్వస్ పెద్దది, స్కేల్ పెద్దది. అండ్ ఇప్పుడు మీకు ప్రస్థానమైన నా అన్ని పాత్రలు చూసుకోండి, ఈవెన్ రిపబ్లిక్లో విలన్ కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. రమ్యకృష్ణ క్యారెక్టర్ ఎండింగ్ వెళ్ళేటప్పటికి ప్రతి మనిషిలోనూ ఆ ఎంపతి, ఆ హ్యూమన్ కోణం ఉంటుంది కదా. అలాగా ప్రస్థానంలో కూడా హీరోలు విలన్లు ఉండరు. ఏ పాత్ర హీరో కాదు, ఏ పాత్ర, ఈవెన్ సందీప్ కిషన్ పాత్ర కూడా విలన్ కాదు. రైట్, దట్స్ ద కండిషన్స్ దట్ హీ షేప్. అలా నాకు అది ఎంజాయ్ చేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఏంటంటే చాలా క్యారెక్టర్స్, ఇది ఒక సినిమా కాదు, ఒక సీజన్లోనే 3 సినిమాల కంటెంట్ కాబట్టి చాలా క్యారెక్టర్స్, డిఫరెంట్ స్పెక్ట్రమ్ అంటారు చూడండి. సోషల్ స్పెక్ట్రమ్ అంటే ఎక్కడో రైతు ఒకడు, ఎక్కడో డాక్టర్ ఒకరు, యాక్టర్ ఒకరు, యాక్ట్రెస్ ఒకరు, లైక్ కింద నుంచి మళ్ళా ఏది కూలోళ్ళు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, అంటే అందరి రకరకాల మన 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 లైఫ్ని రిఫ్లెక్ట్ చేసే ఒక సోషల్ యాంబియన్స్ అది. అటు ప్రతి క్యారెక్టరు ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ప్రతి క్యారెక్టర్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకురావాలి. దీన్ని 83 దగ్గర ఎందుకు బ్రేక్ చేయాలి? అండ్ అగైన్ ఒకటే చెప్తున్నా, ఎవ్రీ క్యారెక్టర్ మస్ట్ బి రైట్ ఇన్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఇది కరెక్టే, ఈ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఇది కరెక్టే అనేది మెయింటైన్ చేస్తూ రాసే కథ వల్లనే నా డ్రామాకి ఆ చిన్న యూనిక్నెస్ ఉంటుంది. బట్ మీరు ఎంత ఇంపార్షియల్గా, ఎంత ఓన్లీ ఎమోషనల్ డ్రివెన్గా వెళ్ళారు అన్నది రిలీజ్ అయిన తర్వాత అబ్సల్యూట్లీ అండ్ మేబీ అన్ఇంటెన్షనల్ గా మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావచ్చు. నేను అదే చెప్పాను. ఇప్పుడు మనం చాలా బాగుందండి వదిలిన కంటెంట్, బట్ అక్కడ ఆ బ్యాలెన్స్ డైలాగ్ టు డైలాగ్ పడిపోతే సరిపోయేది. ఇప్పుడు ఏదో అంటారు కదా సార్, ఇప్పుడు రామ అంటే బూతులాగా అనిపించిందని, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. రైట్, మన జీవితాల్లో వినిపించేది మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. అదే కరెక్టే, అన్ఇంటెన్షనల్ మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. అన్ఇంట్రెస్ట్గా జరిగింది. యాక్చువల్గా నేను ఎడిట్ చేయమన్నాను, కానీ అది అన్ఇంటెన్షనల్. బట్ అది ఫ్లోలో చూస్తున్నప్పుడు నేను అనేది అది అప్పుడు ఇది అన్ఇంటెన్షనల్ అనే అర్థం మీకు వస్తుంది. మీరు అన్ఇంటెన్షన్గా చేసినా కూడా జనాలు తీసుకుంది ఎలా ఉంటుంది అంటే అవకాశం ఉందన్న. అరే ఇక్కడ ఒక విశేషం వేశారు, ఇక్కడ వేయలేదు అంటే ఇంటెన్షన్ వచ్చేస్తుంది. మేబీ ఇంకో చోట అది రివర్స్ అయ్యి ఉండొచ్చు, మీకు అది కూడా అవ్వచ్చు. రివర్స్ ఎఫెక్ట్ లో అది ఎప్పుడు వస్తుంది? కంటెంట్ చూసిన తర్వాత అది ఉంది. అరే అవును, బ్యాలెన్స్ చేసేది. అక్కడ ఒక డైలాగ్ పడేది, ఇక్కడ డైలాగ్ పడింది, 2 బ్యాలెన్స్ అయ్యాయి. అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ సార్. ఏంటంటే 6.5 hours కంటెంట్ని 1.5-2 minutes టీజర్గా ఇచ్చినప్పుడు, లేకపోతే 2.5 minutes ఇచ్చినప్పుడు చాలా ఊహలు ఉంటాయి దాని చుట్టూ, చాలా ఆలోచన. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యాంగిల్లో తీసుకోవచ్చు, ఎక్స్ట్రీమ్స్లో ఆలోచించవచ్చు. ఇది ఎందువల్ల వస్తుందంటే, ఇక్కడ మేము చూపించిన పాత్రలు వాళ్ళు రియల్ లైఫ్లో ఆరాధించే పాత్రలుగా చూస్తున్నారు కాబట్టి. అలా కాదు సార్, చూస్తున్నారు కాబట్టి తప్పు కాదనట్లా, నేను తప్పు కాదనట్లా. యువతల వాడు 2 పాత్రలు, 2 దేవకట్టనే. ఇందులో దేవకట్టే రాస్తున్నారు, ఇందులోనూ దేవకట్టే రాస్తున్నారు. ఈ దేవకట్ట ఎదుటివాడిని వినండి, ఈ దేవకట్టని ప్రేమిస్తున్నాడు, ఈ దేవకట్టని ప్రేమిస్తున్నాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకెందుకురా రాజకీయం అని యువతలాడు అన్నప్పుడు
అవతలవాడు కూడా నీకెందుకు రాజకీయం అని అనేస్తే దేవకట్ట ఈక్వల్, అందులో డౌట్ లేదు. నాయుడు నీకెందుకు రాజకీయం అని అవతలవాడని, రెడ్డి నీకెందుకు రాజకీయం అని అనేస్తే కూడా ప్రాబ్లం లేదు. నాయుడు నీకెందుకు రాజకీయం అన్న తర్వాత రౌడీ రెడ్డి నీకెందుకు రాజకీయం అని అన్నాడు అనుకోండి, అప్పుడు దేవకట్ట ఇంటెన్షన్ని ఇది అనుమానం పడాల్సి వస్తుంది. ఎందుకు ఇక్కడ రౌడీ అనే విశేషం ఎందుకు అంతవరకే చూశారు కాబట్టి, టీజర్లు అంతవరకు. రేపు పొద్దున్న మీరు అన్నట్టు రిలీజ్ అయిన తర్వాత ఇంకొక సీన్లో ఈయన రౌడీ నాయుడు అని ఉన్నాడు, ఈ సీన్లోనే ఉండదంటున్నా, ఈ సీన్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ సీన్లోనే ఉండదంటే పాయింట్ ఏంటంటే అదే ఈ సీన్లో ఆ కన్వర్జేషన్ అనేది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఊరికే మాట ఒక టెన్షన్ స్పేస్లోకి వెళ్తూ ఒక థిక్ ఫ్రెండ్షిప్ మధ్యలో అది ఇలాంటి టాపిక్. అరే సార్ మెయిన్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో నేను డీల్ చేసింది కులం అనే భూతాన్ని డీల్ చేశాను సార్. కులం అనే ఒక భూతాన్ని డీల్ చేశాను, చాలా పెద్దది. ఆ భూతం వచ్చేసి మన జీవితాల్లో ఉన్న ప్రతి అనర్థానికి అదే కారణం. అది డెకేడ్స్ తరతరాలుగా చెప్తూనే వస్తున్నాం, దాన్ని మాట్లాడుతూ డిస్కషన్ పెడుతూ, బట్ అది పెరుగుతూనే పోతుంది. ఆ జబ్బు పెరుగుతూనే కాదు, మీకు రిపబ్లిక్లో కూడా ఆ పెయిన్ని నేను ఎగ్జిబిట్ చేసి ఉంటాను మీకు లాస్ట్ కాదండి. ఏం జాతిరా నాది అని వాడు అన్నప్పుడు అది నా ఆత్మఘోషది. ఏం జాతిరా నాది అని హీరో అన్నప్పుడు రిపబ్లిక్లో అది నా ఆత్మఘోష. ఆ ఘోష నేను చచ్చే వరకు ఉంటున్నాను, రైట్. ఇది నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఊరంతా ఇలా తిట్టుకుంటుంటారు కులం బట్టి, బట్ వాళ్ళ గురించి నవ్వుకున్నప్పుడు అంటే దే ఆర్ మాకింగ్ ద వరల్డ్, ప్రపంచాన్ని వెక్కిరిస్తున్నారు. ఇంత దూరం మనం మాట్లాడుకుంటే ఇది జోకేరా మన మధ్య అనేది ఇంటెన్షన్. ఆ ఎమోషన్ మీకు ఎప్పుడు వస్తుందంటే కథ ఫ్లోలో చూస్తున్నప్పుడు వస్తుంది. మరి దేవకట్ట ఒక వెబ్ సిరీస్ తీస్తున్నప్పుడు దాని తగ్గట్టు తీసుకుంటున్నప్పుడు, సో ఈ ఇద్దరు మెయిన్ క్యారెక్టర్ని సెలక్షన్లో ఏంటి మీరు చూసిన కాస్టింగ్ అంటున్నారా? స్టార్టింగ్ నుంచి లైక్ ఆది అంటే నాకు భలే ఇష్టం. లైక్ ఆది ఏంటంటే వెర్సాటిటీలో బాగా టాలెంట్ ఉన్నాడు, తనకు కావాల్సినంత, ఎందుకంటే ఒక పక్కన సరైనోడు లాంటి క్యారెక్టర్లో ఒక వెరీ మంచి ప్రెజెన్స్ ఉంటుంది. తన హైట్ కానీ, ఐ పవర్ కానీ. అండ్ అగైన్ వన్ మోర్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ గ్రేట్ డిక్షన్, వాయిస్. అండ్ నా కంటెంట్ ఎక్కువ డైలాగ్ ఓరియంటెడ్ కంటెంట్. అండ్ దాని చిన్న ఒక పదాన్ని, ఒక అక్షరాన్ని ఇలా ట్వీక్ చేసినా కూడా దాని వెయిట్ పోతుంది. అంటే అది నేను అది గొప్ప రైటింగ్ అని అట్లా దాని వెనక మీరు గొప్ప రైటర్ కాకపోతే రాజమౌళి గారు మహేష్ బాబు సినిమాకి ఇద్దరు రైటర్గా తీసుకుంటారు, అది తెలియదు కానీ. సో అది అంటే మనసులో నుంచి వచ్చిన ఒక ఎమోషన్ అనేది ఆ ఫోనెటిక్స్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది. అది ఎందుకంటే ఎన్నోసార్లు నేను మాట్లాడుకుంటూ, పాడుకుంటూ, ఆడుకుంటూ, పలుక్కుంటూ రాసే మాటలు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. బాగుంది అది వాయిస్, అది వాయిస్ మీరు చూస్తే బేస్ కానీ ఇదంతా. అగైన్ మీరు చైతన్యలో కూడా అదే వెతుక్కున్నాను. చైతన్యాన్ని సెలెక్ట్ చేసే విషయంలో కూడా యూ విల్ బీ అప్ ఫర్ ఎ హ్యూజ్ షాక్ త్రూ చైతన్య. మీరు రాసుకోండి, ఈరోజు షో రిలీజ్ అయిన తర్వాత అది ఎక్కువ ఫేమస్ అయిండొచ్చు. బట్ అది మీకు కన్ను పడిందంటే ఓకే. చైతన్య రావు మీద అలాగా ఎంత ఎక్స్టెన్సివ్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫిక్స్ అయ్యంటే యాక్టర్లతో వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను సార్. మంచి యాక్టర్లతో, మంచి వాయిస్ ఉన్న వాళ్ళని, కమిటెడ్ పీపుల్, టైం ఇచ్చేవాళ్ళని. లైక్ అగైన్ యాక్చువల్గా ఈ షో స్టేజ్లో కూడా సోనీ వాళ్ళు చాలా మేము ఇన్వెస్ట్ చేస్తాము, ఆస్క్ ఫర్ బిగ్ యాక్టర్స్ అని కూడా రెడీ ఇచ్చారు. అంత లిబర్టీ ఇచ్చారు. ఏది వాళ్ళు సినిమాలో ఎంత పేమెంట్ ఇస్తున్నారో అంత పేమెంట్ ఇవ్వడానికి కూడా రెడీ. సేమ్ డేట్స్, నెంబర్ ఆఫ్ డేట్స్ మ్యాచ్ చేస్తూ, లైక్ స్టార్స్ లైక్ దుల్కర్ ఆర్ నాని, వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఫినిష్డ్ స్క్రిప్ట్ కూడా చూపించి అడగండి, వీఆర్ దేర్ అని అంటే. బట్ వాళ్ళకి మేం కావాలనుకున్న టైం లైన్కి మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్టార్స్ జరగకపోవడం కూడా ఒక పెద్ద ప్లస్ దీనికి. ఎందుకంటే కంఫర్ట్, అవైలబిలిటీ, రీచ్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసాం కాస్టింగ్. ఫస్ట్ నుంచి నాకు ఆదితో వర్క్ చేయాలనే ఇంటెన్షన్ ఉండేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆదిని ఫస్ట్ మేము ఎంఎస్ఆర్ అనుకొని, ఎంఎస్ఆర్ క్యారెక్టర్ అని ఫిక్స్ అయ్యాం. ఇది ఆది ముందు మైండ్లో ఉన్నాడు, తనతో మాట్లాడేసాము. ఎంఎస్ఆర్ కోసం కథ నరేట్ చేసి ఆదికి మొత్తం 8 గంటల సేపు నరేట్ చేసి, సూపర్ ఎక్సైటెడ్. అండ్ హీజ్ ఆన్ బోర్డ్ యాజ్ ఎంఎస్ఆర్. నౌ హూ ఇస్ కేకేన్, హూ ఇస్ కాకర్ల కృష్ణంనాయుడు అని వెతుక్కుంటూ ఆడిషన్స్ చేసుకుంటూ పోతుంటే, ఆడిషన్స్ చేసేటప్పుడు జనరల్గా ఎప్పుడు ఏంటంటే ఎక్కడ ఏ డైమండ్ ఉందో తెలియకుండా 2 క్యారెక్టర్లు చేస్తాను నేను మెయిన్ లీడ్స్కి.
చైతన్యరావు వచ్చి షాక్ ఇచ్చాడు నాకు. ఒక చిన్న ఒక వెరీ ఇంటెన్స్ సీన్ ఒకటి ఉంటుంది, అదే నేను ఆడిషన్ పెట్టేసా. అంటే ఈ సీన్ క్రాక్ చేశాడంటే మిగిలిన ఈజీ నాకు. ఐ విల్ గివ్ ద మ్యాక్సిమం ఛాలెంజ్ ఫస్ట్. అది విన్ అయినోడు మిగతాది ఈజీగా విన్ అవుతాడు అనేది చేసి, అంటే సీన్ను నేను రాసుకున్న విధానం ఒకటి. విధానం అంటే డైనమిక్స్ ఉంటాయి కదా, కూర్చొని జరిగే కన్వర్జేషను, ఆ తర్వాత ఫినిషింగ్లో ఒక మూమెంటు, మళ్ళీ వచ్చి పక్కన కూర్చొని మాట్లాడే ఒక ఇది కన్ఫ్రంటేషనల్ సీన్. అక్కడ ఎక్కడో ఒక డైలాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్ప్రింగ్ పవర్ ఇచ్చాడు, లైక్ లేసి మేసేది అట్లా. ద సీన్లో ఒక హై మూమెంట్ అయిపోయింది. దెన్ నా మైండ్లో ఒక చిన్న, ఇప్పుడు నేను ఊహించుకుంటే నా మైండ్లో ఫ్లాట్గా ఉంది ఆ సీన్. అది యాక్టర్ అంటే, యాక్టర్ ఫీల్ అయినప్పుడు. అంటే రైటరు చూడని లోతులకి చూసే యాక్టరే యాక్టర్. ఇది రైటరు డైరెక్టర్ కూడా చూడలేని లోతుల్ని మనకు చూపగలిగించారు. అలా ఇద్దరిలోనూ ఆ కెపాసిటీ చూశారు. అది ఎలాగో ఉందని తెలుసు నాకు. ఆ సీన్ చైతన్యరావు పర్ఫామ్ చేసిన విధానం చూసి ఆ బ్యూటిఫుల్గా ఉన్నాడు. సెట్ ఆ క్యారెక్టర్కి కన్విన్స్ చేశాడు నన్ను ఆడిషన్లో. ఆబ్వియస్లీ అది ఆడిషన్ చేయము, అతను నాకు వర్క్ ఆల్రెడీ చూసాను కదా. తప్పని నాకు అనిపించింది, ఓకే ఫ్లిప్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు కూడా రియల్ లైఫ్లో ఫ్రెండ్స్. అది ఏంటి చైతన్య, ఇందాక మీరు ఒకటి చెప్పారు, ఈ కులం ఎంత బాధ పెడుతుందో. చాలా నన్ను బాధ పెట్టలేదు సార్, ఎందుకది మన అందరినీ మైండ్ని, మన మైండ్ సెట్ని ఏంటిది అని చిన్న ఆలోచింప చేస్తుంటుంది కదా. ఏదో ఒక పాయింట్లో, ఒక పాయింట్లో ఎంజాయ్ చేయొచ్చు, ఒక పాయింట్లో ఆలోచింప చేయొచ్చు, ఒక పాయింట్లో బాధ అనిపించవచ్చు. అలాంటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కథ మీరు చెబుతూ కూడా నాయుడు రెడ్డి అని ఎందుకు పెట్టాల్సిన అవసరం? అప్పుడే కదా కులం గురించి మాట్లాడగలం. సో ఇందులో కులం గురించి అన్ని కులాలు ఉంటాయి, అన్ని క్యారెక్టర్స్కి అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి. మెయిన్ కులం మీద ఒక కులంది కూడా ఒక కీలక పాత్ర. ద టోటల్ థీమ్ చాలా ఉంటుంది సార్, థీమాటిక్గా. అంటే మన ఇప్పుడు ఇంటి పేరుతో సహా కాకర్ల నాయుడు అని చెప్పి వాడడం, చివరిని రెడ్డి అని పెట్టడం వల్ల, అంటే మీరు దీని మీద కులం మెయిన్ తెలుగునాట కులాల గురించి ఒకసారి బలమైన డిస్కషన్ అయితే చేయబోతున్నారు. ప్యారలల్గా అది కూడా ఉంటుంది కథలో అంటున్నా, అలాంగ్ విత్ ఫ్రెండ్షిప్ జర్నీ, వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు, అంటే లైక్ బేసిక్గా దెర్ ఈజ్ ఆల్సో, ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఒక రాష్ట్రం కథ అన్నప్పుడు రాష్ట్రానికి సెంటర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆర్ కనెక్షన్ ఉంది, ఇట్లాంటివి కూడా మేజర్ ఎలిమెంట్స్. మీరు ఇఫ్ యూ సీ ఐరావతీస్ ఫోటో, షీఈ్ ఇందిరాగాంధీ క్యారెక్టర్, షీఈ్ ద డామినెంట్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ద డామినెంట్ క్యారెక్టర్. ఇందిరాగాంధీ క్యారెక్టర్ అని మీకు అనిపించింది అలాగా? ఇందిరాగాంధీ లుక్ ఎక్కడ ఉందా? చాలామంది సుష్మా స్వరాజ్ అని కూడా అన్నారు. సుష్మాస్వరాజన్ ఎలా అంటాం సార్? ఆ కాలమాన పరిస్థితులు మీరు చెప్పిన పీరియడ్ మీరు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరు యంగ్స్టర్స్ రాజకీయాల్లో ఎమర్జ్ అవుతున్న టైము, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, కొత్త పార్టీ పురుడు పోసుకున్న టైము, ఆ పార్టీ పెట్టిన రామారావు గారు గెటప్, ఇవన్నీ కూడా తెలిసిపోతున్న టైంలో మీరు ఇది ఇందిరాగాంధీ కాదు మిమ్మల్ని మీరు కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. చూడండి, మీరేమో వాళ్ళ లుక్కుల్ని మన గ్రేట్ లీడర్స్ కంపేర్ చేశారు. ఆమె లుక్ ఇందిరాగాంధీ లాగా లేదు కదా, టోటల్గా సుష్మా స్వరాజ్ లాగా ఉంది. మీ ఇంటెన్షన్ ఏదో ఉండాలి. ఎందుకంటే కాదు సార్, మీకు నేషనల్ లెవెల్లో అనవసరమైన ఇబ్బందులు రాకుండా, లేకపోతే ఇబ్బందులు ఉండవు సార్. మీ బ్రెయిన్లో ఏదో ఒక ఐడియా ఉంది, లేకపోతే మీరు గెటప్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. విషయం ఏంటంటే, అదే ఇవన్నీ గెటప్లు ఇచ్చిన వాడు అది అక్కడ ఇవ్వడం మీకు పెద్ద కష్టమైన విషయం కాదు సార్. మీరు ఏదో చేశారంటే మీ ఐడియా ఏదో ఉంది, అది రియల్ క్యారెక్టర్. తర్వాత ఆబ్దుల్ గారికి మీరే షేర్ చేసుకుంటారు నాతో, తర్వాత ఆబ్దుల్ గారికి మీరే షేర్ చేసుకుంటారు నాతో. సి అగైన్ ఆఫ్ ది రికార్డ్ ఎన్నైనా మాట్లాడుకుంటారు సార్, ప్రతి మనుషులు అందరూ మన ఇంట్లో మాట్లాడుకునే ఊరిలో మాట్లాడడం. అదే రైట్ సరే. అదే నాకు ఒకటి చెప్పండి, 83 దాకానే ఎందుకు తీసుకున్నారు ఈ పీరియడ్? అంటే కథ అలా షేప్ అయింది బేసిక్గా. ఏంటంటే లైక్ అంటే షేప్ చేశారు, దే ఆర్ ఓన్లీ అగైన్ నంబర్స్ కూడా 83 దాకా షేప్ చేశారు. మీకు యాక్చువల్గా షోలో ఇయర్ నెంబర్స్ ఉండవు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 90s జరిగితే వేగ్లీ మిడ్ 90s అర్లీ 90s. మీరు అలా కూడా ఆన్సర్ ఇంకోలా కూడా చెప్పచ్చు కదా. 83కి ముందు తెలుగు రాష్ట్రాలు రాజకీయ చైతన్యం వేరు, 83 తర్వాత రాజకీయ చైతన్యం రాజకీయాలు వేరని కూడా చెప్పచ్చు కదా. ఎందుకు అలా షేప్ అప్ చేసిన? అబ్సల్యూట్లీ ఇది రఫ్ విండో అంతే. బట్ ఎగ్జాక్ట్ డేట్లు కూడా డే టు డే ఏది మీకు మ్యాచ్ అవుతుంది అంటే పాయింట్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ఎ జర్నీ. ఓకే, ఆ జర్నీని చూడాలనేది ఫోకస్. ఎందుకు ఏదైనా కూడా ఎందుకు పేర్లు నేను చెప్పనంటే, పేర్లు చెప్పగానే మీరు కథని వేరే యాంగిల్. మీరు 83 అంటున్నారు, వైస్రాయ్ ఇష్యూ 83 కాదు కదా?
ఎప్పుడు జరిగింది అది? వైస్రాయ్ నాకు కరెక్ట్గా లేదు, అవి 3 తర్వాత నాకు కరెక్ట్గా ఇయర్ ఆఫ్ ఇన్సిడెంట్ కరెక్ట్గా గుర్తులేదు. అంటే మీ ట్రైలర్లో అయితే వైస్రాయ్ ఇది చూపించారు కదా. వైస్రాయ్ కాదు అది, ఆశ్రమ్ హోటల్. అదే సార్, ఆశ్రమ్ హోటల్ సార్ పేరు బాగుంది కదా. ఇందులో దేవా కట్టారు ఒకటే ఒరిజినల్ పేరు సార్, మిగతా మార్చిన పేర్లే సార్. మామూలుగా కాయిన్ నేమ్ సార్ అది. దేవా కట్ట కూడా ఏదైనా పేరు పెట్టాల్సింది. ఐ లైక్ యువర్ జోక్. అగైన్ సార్, సార్ ఇది యాక్చువల్గా కాకీగా చెప్పట్లేదు నేను చాలా రెస్పెక్ట్ ఉంది కాబట్టి మీరు చెప్తున్న గొప్ప నాయకుల మీద మీరు రెస్పెక్ట్ ఉంది కాబట్టి సార్, ఇద్దరు నాయకులు కూడా నేను వాళ్ళే అని చెప్పి కొన్ని చెప్పి మీ ఊహకి తగ్గదలుచుకోవట్లేదు. దట్ ఈస్ ద విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. అందుకని వీటిని నా పాత్రలుగా చూడండి, నా ఎమోషన్ ఎక్స్పీరియన్స్ అనేదే నా హంబుల్ రిక్వెస్ట్. ఈ 2 పాత్రలు కాదు, వీళ్ళిద్దరూ కూడా తెలుగు రాజకీయాల మీద మాత్రమే కాదండి, తెలుగు ప్రజల మీద కూడా చెరగని ముద్ర వేసిన పాత్రలు అవి. అబ్సల్యూట్లీ 2 కూడా బలమైన పాత్రలు. ప్లస్ ఏంటి మేకప్ డైలాగ్ ఏదో పెట్టారు, ఏంటి ఒక డ్యాన్సా ఏదో పెట్టారు డైలాగ్, మేకప్ ఆర్టిస్ట్ అని. అది ఒక క్యారెక్టర్ బేసికలీ. బట్ మనం డిస్కస్ చేసిన క్యారెక్టర్స్లో నుంచి వచ్చిన క్యారెక్టర్స్ కాదు. మీకు ఎక్కడ పోస్టర్లో కానీ ఇక్కడ ఉంది అంతే. ఆ క్యారెక్టర్ కూడా కనిపించదు యాక్చువల్గా, స్క్రీన్ మీద కనిపించదు. సో సీన్ మీద లేడీ క్యారెక్టర్ కనపడదు. సార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అయితే. సార్ జాగ్రత్త కన్నా కూడా చాలా డివోషను, రెస్పెక్ట్, ఎంపతి, ప్రతి క్యారెక్టర్కి ఇవ్వాల్సిన మర్యాద. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈ జనరేషన్కి చాలామందికి తెలియంది, మీరు చెప్పే 2 పాత్రలు చాలా బలమైన స్నేహం కలిగి ఉన్నాయి ఒకప్పుడు అన్నది చాలా తక్కువ ఈ అది జనరేషన్. తెలియదు నాకు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు అది ఎవరు చూసారండి అంటే ఆ టైంలో ఉన్న సమకాలీన రాజకీయ నాయకులకు మాత్రమే చెప్పిన దగ్గర నుంచే మనకి వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరికి చాలా బలమైన స్నేహం ఉండేది. అంటే నాకు కూడా తెలియదు, మా చైల్డ్హుడ్లో అప్పట్లో వార్తలు చదువుతున్నప్పుడు లేదు, అప్పుడు న్యూస్ చదువుతున్నప్పుడు వార్తలు చదువుతున్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి దోస్తి ఉండేది. ఒకే పార్టీలో ఉండేవారు, ఒకే ప్రాంతం నుంచి వచ్చారు. మనం కలిసి 3 years అయింది, రైట్? లైక్ మనం కలిసినప్పుడల్లా ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటాం. ఆ మూమెంట్స్ మాత్రమే చూసిన వాళ్ళు ఏమనుకోవచ్చు, మన బలమైన స్నేహితులు రోజు కలుస్తుంటారు అని కూడా అనుకోవచ్చు. బట్ మనం ఎప్పుడు కలిసినా ఒకే కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి మనం 3 ఏళ్ళకి ఒకసారి కలిసినా మనం ఇది 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి కలుస్తుండొచ్చు. బట్ అలా కలిసిన మూమెంట్ చూసిన వాళ్ళు వీళ్ళు థిక్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. కానీ మనం అంత ఫ్రీక్వెంట్గా కలవకపోయి ఉండొచ్చు. సో ఇట్ కుడ్ ఆల్సో బీ. నేనేమన్నానంటే అందుకనే ఎప్పుడు కూడా ఫిల్మ్ మేకరు నాకు తెలిసి ఇది వీళ్ళ కథ అని చెప్పి తీయడం అనేది నాకు ఇష్టం. నాకు అంటే నేను చేయలేను. ఇష్టం ఉండదు, కష్టం కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఊహలోనూ ఆ పాత్రలు వేరుగా ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఒక స్టేజ్లో ఒక పాత్ర ఓడిపోయిందంటే ఓడిపోయిందని చూపించాల్సిందే, ఒక పాత్ర గెలిచిందంటే గెలిచినట్టు చూపించాల్సిందే. అది మీరు దాన్ని ఇంకోటిలా మార్చడానికి లేదు. సో ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా నెరేట్ చేయడానికి అవకాశం. ఎప్పుడు నేను ఈయన కథ చెప్తున్నాను అని పేరు పెట్టి చెప్తారో అప్పుడే మనోభావాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ, రైట్? కాబట్టి ఆటలకు కూడా రెస్పెక్ట్ఫుల్గా ఇది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నేను ఒక ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఒక ఎమోషన్ ఛార్జ్ చేసింది కథ రాయడానికి. మీరు చెప్పిన ప్యూర్ ఆ ఎమోషన్ ప్యూర్గా దాన్ని డెలివర్ చేశాను, మీకు ట్రాన్స్లేట్ చేయడం కోసమే నేను తీసుకున్న జాగ్రత్తలు అంతే. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే సరే ఆ పాత్రలు జర్నీ 83, 84, 85 సంథింగ్ దాకా ఆ పాత్రల జర్నీ కొంత తీసుకున్నారు. అంటే ఆ పాత్రల జర్నీ అంటే ఆ పాత్రల నేపథ్యం అప్పుడున్న రాజకీయాలు, కాలమాన పరిస్థితులు, కేంద్రం రాష్ట్రం, కొత్త పార్టీ పుట్టడానికి ఉన్న నేపథ్యం, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తుంటారు కదా. ఈవెంట్స్ అనేవి మన పబ్లిక్ డొమైన్లో ఉన్న ఈవెంట్స్ని మనం అది కూడా ఏంటి అన్ని కోణాలను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం జనరలీ అని మర్చిపోతాం. తర్వాత నేను మర్చిపోతాను జనరల్గా. నేను ఏదైనా రీసెర్చ్ చేసినా కూడా నేను చేసిన రీసెర్చ్ని కాన్షియస్గా కథలోకి ఆలోచించడం డాక్యుమెంటరీ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటి నుంచి బయలుదేరారు, ఇప్పుడు నేను వచ్చేసి మీకు సడన్గా 2-3 ఈవెంట్లు అయినాయి. నేను ఒక సినిమాటిక్ స్పేస్లో చెప్పాలంటే
నీకు ఒక ఈవెంట్ ఎక్కడ జరిగింది, ఒక ఈవెంట్ అక్కడ జరిగింది, ఒక ఈవెంట్ బాత్రూంలో జరిగిందని ఒక సింగిల్ స్ట్రాల్లో చూపించేది నా డ్రామాటిక్ నీడ్ అవ్వచ్చు. అది లేకుండా గాంధీ అనే రిచర్డ్ అట్మరో కథ కూడా జరిగి ఉండదు, ఇంపాసిబుల్. అలా చేసినప్పుడు నీకు చాలా మారిపోతాయి, చాలా డైనమిక్స్ మారిపోతాయి. ఇవన్నీ ఒకటే. బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టికోణంలో చూస్తారు ఏదైనా కూడా. మనం అంతా ఓన్ అభిప్రాయాలు ఉంది, మన ఇష్టాలు అనేవి కూడా కొంత ప్రభావితం చేస్తాయి మన ఆలోచన. ఆఫ్ కోర్స్. సో అప్పటి పరిస్థితుల్ని మీరు చూస్తున్నప్పుడు, మీరు దాని తెర మీకు తీసుకొస్తున్నప్పుడు మీ దృష్టికోణమైనా వాటికి ఆపాదించే అవకాశం ఉంటుందా? నా దృష్టికోణం ఏంటి చెప్పనా? నా దృష్టికోణం అనేది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, కొన్ని మనకు సోషల్గా ఉన్నటువంటి జబ్బులు ఉన్నాయి చూడండి, సొసైటల్. సార్ నేను ఒకటే నమ్ముతాను సార్, ప్యూర్ వర్డ్ సమసమాజం అంటారు కదా, అందరికీ అన్ని రకాల మనుషులకి సమానమైన అవకాశాలు కల్పించడమే ఒక రాజకీయ ప్రవృత్తి యొక్క ఏమంటారు ఎసెన్స్. అంటే రాజకీయం అనేది ఎందుకు పుట్టింది అంటే, రాజకీయమైన, ప్రభుత్వమైన, సమాజమైన ఇవన్నీ ఎందుకు పుట్టినాయంటే మనందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చి ఎవరి కెపాసిటీ కోసం వాడు ఎదిగేటట్లు చేయడాన్ని చేసే ప్రవృత్తినే రాజకీయం అంటారు. దాని ఎసెన్స్ అది. కానీ దాన్ని మన మూర్ఖత్వం వల్ల, మన కుల జాడ్యాల వల్ల, వీటిలన్నిటి వల్ల మనం బెనిఫిట్ పొందే మార్గాల్ని మనకు అడ్డేసుకొని చూస్తున్నారు. సార్ మీరు మూర్తి గారు, మీరు ఏంటో తెలీదు, మీ క్యాస్ట్ ఏంటో తెలీదు. నా చుట్టూ నా ప్రపంచంలో నేను చూసేదల్లా ఈ పని, ఈ వాల్యూ ఈ మనిషిలో ఉంది. మీకు ఆటోనర్ సూర్య థీమ్ కూడా అదే, హ్యూమన్ వాల్యూ. నేను నమ్మేది 4 జాతులు సార్. నేను రాసే ప్రతి కథ ఆ జాతుల దృక్కోణంలోనే చూస్తా. తిన్నదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు, వీళ్ళందరినీ దోచుకు తినే లూటర్ అంటారు చూడండి. సో ఇది నేను ఆర్డర్స్లో చెప్పింది. ఆబ్వియస్లీ లూటర్ ఇవ్వడం మనకు తెలియదు, కానీ నేను నమ్మే జాతి కోణం ఇది, హ్యూమన్ వాల్యూ ఎక్స్చేంజ్. దట్ ఈస్ వేర్ సొసైటీ ఈజ్. అదర్వైజ్ అది తీసేస్తే మనం అందరూ అనిమల్స్ సార్ అడవిలో. ఇంతకీ రావు గారి పాత్ర ఎలా ఉండబోతుంది? రావు గారు ఎవరు? సాయి కుమార్ గారు. అది దానికి రావు అని పేరు చెప్పారు కదా, ఆర్సీఆర్ రాయ్, అదే సమ్ నేమ్ లైక్ రాయపాటి చక్రధర్ రావు ఆర్ సంథింగ్. అక్కడ కూడా ఇంటి పేరు వాడారు కదా, ఏదో ఒక ఇంటి పేరు పెడతా. అంటే మన కాయినింగ్లో ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటి దేవ కట్ట ఎందుకు పక్కన, మన రిజిస్ట్రీ దగ్గర నుంచి అలా పిలుచుకోవడం అలవాటు, రైట్? మన అందరికీ ఇంటి పేరు అనేది అది ఒక రింగ్ ఉంటుంది. రింగ్ అంటే రియలిస్టిక్గా ఉంటుంది, చెప్పడానికి ఉంటుంది. బట్ నోటెడ్ ఇంటి పేరు అక్కడ పెట్టగానే జనాలు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇప్పుడు జనాలు అప్పటికే కులం పిచ్చెక్కిపోయి నా కుట్టు చేస్తున్నారు. కులం టాపిక్ డిస్కస్ చేయాలి కాబట్టే ఆ పేర్లు అలా పెట్టాల్సి వచ్చింది. ఎలా ఉండిపోతుంది ఆ పాత్ర? వెరీ ఒక సినిమా నటుడు పాత్ర అది, సినిమా హీరో పాత్ర, డైనమిక్ సూపర్ స్టార్. హౌ హీ గెట్స్ ఇన్ టు పాలిటిక్స్, గెట్స్ పుల్డ్ ఇన్ టు పాలిటిక్స్ రాదర్ ఫ్రమ్ మై మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ పాయింట్. పుల్డ్ ఇన్ టు పాలిటిక్స్ ఉన్నప్పుడు సేమ్ టైం పుల్ డౌన్ ఫ్రమ్ ది పాలిటిక్స్ అన్న క్యారెక్టర్ కూడా ఉంటుందా? అవి కూడా ఉంటాయి కదా జనరల్గా. ఆటోమేటిక్లీ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ నార్మల్ ఫర్ ఎనీ పొలిటికల్ జర్నీ, ఎనీబడీస్ జర్నీ. ఆ పాత్ర కాదు కానీ నాదెండ్ల భాస్కర్ రావు గారిని పోలిన పాత్ర, ఆయన పాత్ర ఏంటి? ఓకే, గాట్ ఇట్. ఓకే, సో పోలిన పాత్ర అంటే ఏమవుతుంది? అలయన్సెస్, బ్రేకప్స్ ఉంటాయి కదా సార్, అలాయిగా ఉండి బ్రేకప్ అయ్యే పాత్రలు ఉంటాయి. సో అవి ప్రాబ్లీ ఉంటాయి. ఇందాక మీరు మాట అన్నారు, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ అలయన్సెస్ అంటే. ఇందాక మీరు ఒక మాట కూడా అన్నారు, ఆ టైంలో మీడియా కూడా అని ఇందాక చెప్పారు, స్టార్టింగ్లో చెప్పారు. ఆ టైంలో ఎపిసోడ్స్లో ఆ టైంలో కులము, మీడియా ఇవన్నీ కూడా. మీడియా పేరు చెప్పలేదే నేను, చెప్పినట్టు గుర్తు నాకు రివైండ్ చేస్తే ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పారు. సో అంటే అది కూడా ఏమైనా చూపించబోతున్నారా? కాదు, మీడియా టాపిక్ లేదు కదా. కొన్ని మీడియా టాపిక్ లేదనుకున్నాము. ఇప్పుడు ఆ టైంలో మీడియా పోషించిన రోల్ని కూడా ఏమైనా చెప్పబోతున్నారా, చూపించబోతున్నారా? దాని మీద అంత అటెన్షన్ లేదు నాకు, పెట్టలేదు కథలో నాకు. అంటే కథ వెతుక్కోలే దాన్ని. బట్ ఆ కాలమాన పరిస్థితుల్లో కులం ఎలా అయితే కీ రోల్ పోషించిందో, కులాలు ఎలా కీ రోల్ పోషించాయో,
సో మీడియా కూడా కీ రోల్ పోషించిన పరిస్థితుల్ని అది దాన్ని కూడా పరిగణలో తీసుకున్నారు అప్పట్లో. పాలిటిక్స్ అన్న తర్వాత అన్నీ ఇంటర్ట్వైన్ సార్. ద మూమెంట్ పాలిటిక్స్ అనగానే పాలిటిక్స్ ఈజ్ అవర్ లైఫ్. అదేదో అంటారు కదా, అగైన్ యూ క్యాంట్ లివ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. మొన్న ఈ మధ్య వెట్రిమారన్ గారి ఇంటర్వ్యూ కూడా వచ్చేసారు, బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్. సో ద మూమెంట్ వెన్ యూ లుక్ అట్ ఇట్ ఇన్ ఏ బ్రాడర్ పర్స్పెక్టివ్, ఒక రాష్ట్రాన్ని ఒక క్యారెక్టర్ లాగా చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్కి అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. బిజినెస్ కనెక్ట్ అయి ఉంటుంది, మీడియా కనెక్ట్ అయి ఉంటుంది, ఇవన్నీ. సో వీటిలన్నింటినీ ఆ వరల్డ్ డిఫైన్ చేసే ప్రాసెస్లో అఫ్ కోర్స్ మీడియా మోగుల్స్ ఉంటారు, అఫ్ కోర్స్ బిజినెస్ మెన్ ఉంటారు, అఫ్ కోర్స్ లైక్ రెవల్యూషనిస్టులు ఉంటారు, అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇట్స్ వరల్డ్ బిల్డింగ్లో ఒక ప్రాసెస్. అప్పుడే లెక్కన మీ దాదాపు మీ అన్ని ఎపిసోడ్స్లో కలిపి ఇన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అయ్యో 250 or 270 డైలాగ్ ఆర్టిస్ట్ అంటే అట్లీస్ట్ వన్ డైలాగ్ అన్న ఉన్నవాళ్ళు, అట్లీస్ట్ ఒక కొద్ది సెకండ్ల పాటు కొన్ని నిమిషాల పాటు కనిపించే క్యారెక్టర్ దగ్గర నుంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ దగ్గర 270 క్యారెక్టర్, 64 ఏమో లెక్కేసాము. దట్ ఈస్ వై. కానీ భలే ఎంజాయ్ చేశాను హోల్ ప్రాసెస్. మీరు ఒక బాహుబలి తీసినట్టే. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఇన్ మై లిమిటెడ్ ఇట్స్ మై పూర్ మ్యాన్స్ బాహుబలి అనుకోండి. అంటే బడ్జెట్ వదిలేస్తే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఈవెన్ యూ విల్ సీ ఇమ్మెన్స్ క్రౌడ్ షాట్స్. చాలా క్రౌడ్ అవసరమైన షో ఇది. షో మీకు చాలా షాకింగ్గా ఉంటుంది స్కేల్ వైజ్. దీని గురించి సమకాలీన రాజకీయ నాయకులు ఎవరితో డిస్కస్ చేశారా ఈ కంటెంట్ ఎప్పుడైనా? లేదు, ఎందుకంటే ఆ పార్టీ ఎఫిలియేషన్ పీపుల్తో కానీ, ఎఫిలియేటెడ్ పీపుల్తో కానీ, ఆ పార్టీ ఐడియాలజీలో ఉన్న పీపుల్తో కానీ. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం జనాలందరూ పొలిటికల్గా డీప్గా రూటెడ్ ఉన్న వాళ్ళతో బయాస్డ్ ఒపీనియనే వస్తుంది. డీప్గా రూటెడ్ ఒకటే కాదు, డీప్గా డివైడ్ అయిపోయి ఎగ్జాక్ట్లీ. సూపర్, భలే మంచి మాట చెప్పారు. బేసిక్గా దట్స్ హౌ ఐ సీ పాలిటిక్స్. ఏంటంటే మనం కలపాల్సిన వస్తువుని విడగొట్టడానికి వాడుకుంటున్నాం. అయిపోయింది, విడగొట్టేసాం. రాజకీయం ఏం చేయాలా? రాజకీయం మనం కలపాలి. రాజకీయం అంటే ఏంటంటే నాతో విభేదించేవాడిని అంతం చేయడం కాదు, విభేదాలు పంచుకొని అన్యోన్యతను పెంచుకుని, అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకి మ్యూచువల్ ఎక్స్చేంజ్ అంటారు కదా, దట్ ఈస్ వాట్ ఈస్ సేమ్. మీ దగ్గర ఒక వాల్యూ ఉంది, నా దగ్గర ఒక వాల్యూ ఉంది, నా వాల్యూ మీకు అవసరం, మీ వాల్యూ నాకు అవసరం. ఈ బ్రిడ్జింగ్ నుంచే సొసైటీ ఫామ్ అయింది. దాని నుంచే సోషాలజీ వచ్చింది, పాలిటిక్స్ వచ్చినాయి, గవర్నమెంట్స్ వచ్చింది. ఇది ఒక అనిమలిస్టిక్ వరల్డ్ నుంచి హ్యూమన్ వరల్డ్కి ఉన్న ఎవల్యూషన్. ఇది రివర్స్లో పెట్టే ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఆ పెయిన్ రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి మీకు కథలో కూడా. ఇంకా ఇంకా ఇది సర్జరీకి కూడా లొంగని అలానే వదిలేసుకోలేండి అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి సొసైటీలోనూ నెగిటివ్ ఫోర్సెస్ ఓ పక్కన పనిచేస్తూనే ఉంటాయి, అట్ ద సేమ్ టైం పాజిటివ్ ఫోర్సెస్ పనిచేస్తుంటాయి. ఏదో అంటారు కదా, ఇన్యాన్ గుడ్ అండ్ ఈవిల్ కింద వరకు డీప్ రూటెడ్గా ఇమ్యూన్ అయిపోయింది సార్ ఉండడం. అంటే అది ఎందుకు మనం ఒక బాక్స్లో ఉండే ఆలోచించి వరకు ఒకప్పుడు విలేజ్ టు విలేజ్ తేడా. పూర్వం మన ఊళ్ళలో సినిమాలో చూస్తే ఒక విలేజ్ వాడు గొడవల కింద చూపించేవాళ్ళు, లేదా ఒక విలేజ్లోనే 2 గ్రూపులు. ఇప్పుడు ఒక్కొక్క విలేజ్లో 10 గ్రూపులు, 10 వీధులు ఉంటే 10 గ్రూపులు. నేను ఒక గ్రేట్ కామెంట్ ఎవరన్నారో తెలీదు, అరే నువ్వు ప్రతిదీ నీ కులం వాడికి కొట్టేస్తాను, లేకపోతే నీ కులం ఇదే ఏంటంటే మరి పొద్దున్నుంచి నువ్వు అదే చేయాలి. ఇది నీ కులం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, నీ కులం అలా నేను పెట్టుకుంటూ పోతే నీ జబ్బు వచ్చిందంటే బెస్ట్ డాక్టర్ ఎవరైనా వెళ్తావు. కానీ నీ గుండె ఆపరేషన్ చేయాలంటే ఒక బెస్ట్ డాక్టర్ ఎవరైనా, ఆడు నా కులంలో బెస్ట్ ఎవడు అని ఎత్తుక్కోగా. సో దట్స్ వాట్ ఈజ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఈజ్ ఆల్ అబౌట్. కానీ కామన్ మ్యాన్ అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఇంటర్వ్యూ, కామన్ మ్యాన్స్కి తెలుసుకోలేకున్నంతలాగా మోటివేట్ అయిపోయారు కులాల వారీగా, మోటివేట్ అయిపోయి. అందుకనే ఒక జర్నీ చూశారనుకోండి, ఒక హ్యూమన్ జర్నీ చూశారనుకోండి, మేబీ అది ఎలా మోటివేట్ అయ్యారంటే వాళ్ళు అభిమానించే వాళ్ళు, వాళ్ళ కులం వాడు తప్పు చేసినా రైట్ అవుతుంది, అంతే. వాడు తప్పుదారి వెళ్ళినా రైట్ అవుతున్నాడు, వీళ్ళని అడ్డు పెట్టిన వాళ్ళు సంపాదించుకుంటున్నా బెటర్ అనుకుంటున్నారు. దాన్ని ఎకో ఛాంబర్ అంటారు కదా సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఉందనుకోండి, యూట్యూబ్ వీడియో ఒక పర్టికులర్ టాపిక్ మీద చూస్తే అవే టాపిక్ మీద వస్తుంటాయి. అంటే మిగతా ప్రపంచాన్ని మూసేస్తాయి మీకు.
సో అలాంటి మబ్బుల్లో ఇప్పుడు దీనివల్ల నాకేం వచ్చిందన్న ఆలోచన రావట్లేదు. నేనేమన్నా మనుషుల్ని స్వార్థంగా బతకమన్నా. అదే ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మూర్తి గారు అయితేనే ఇంటర్వ్యూ ఇస్తానంటే నష్టపోయేది కూడా నేను, అంతే కదా. మన ఇద్దరం ఒకే కూడా నాకు తెలీదు, ఐ డోంట్ నో. సో నేనేమన్నానంటే ఆయనకి నా అవసరం ఉంది, నాకు ఆయన అవసరం ఉంది, మేమిద్దరం కలిసి ఏం చేయగలం, జనాలకి ఏమి ఇవ్వగలం, ఆర్ మనం ఏం పొందగలం, ఇంత సింపుల్గా. అసలు మనమేం పొందగలం అన్నది ఆలోచించట్లేదు. అదే చెప్పేది. సో జనాలు ఏంటంటే సెల్ఫ్కి అగేన్స్ట్గా యాక్ట్ చేస్తున్నారు. మన మీద స్టెప్ వేసుకుని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అది ఎగ్జాక్ట్లీ వాడుకునేవాళ్ళు. కానీ మనం ఇక్కడే ఉన్నాం కదా, దీనివల్ల మనకేం వస్తుంది, దీనికి మనం ఇంత ప్రాణం పెట్టి ఫైట్ చేసి మనం అవతల వాటితోటి మన పక్క వాటితోటి మనం పగ పెంచుకొని ఏమిటి సాధిస్తున్నాం అన్న ఆలోచన రావట్లేదు. ఇంక డీప్ రూటెడ్కి వెళ్ళిపోయింది, అది మనం చేయలేం. అంటే అలా వదిలిపారేయలేం లేదు సార్. ఏంటంటే అది ఎప్పుడూ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది నా ఉద్దేశంలో. ఇప్పుడు ఈ పరిస్థితిని మీ సినిమా మరి కొంచెం పెంచుదంటారా తగ్గిస్తుందంటారా? తగ్గిస్తుంది. మెడిసిన్. అవునా? మైసాబ్ ఈజ్ అ మెడిసిన్, బ్రిలియంట్ మెడిసిన్. అండ్ అందరూ ఎంజాయ్ చేసి క్యూర్ అయిపోతారు చాలామంది. అవునా? మీ మాటలు ఎంతవరకు నిజం అన్నది అది అగైన్ చూడాలి. అగైన్ నా ఇంటెన్షన్ సార్. అగైన్ ఇప్పుడు నేను అంత మెడిసిన్ వేయాలని ఉంది మీకు. అదే నేను మెడిసిన్ అనుకొని చేశాను, రైట్. అది మెడిసిన్ అవుతా పాయిజన్ అవుతా నాకు తెలియదు. అగైన్ నేనేమన్నాను, నా హార్ట్ కంటెంట్గా ఉంది, నా హార్ట్ ప్యూర్గా ఉంది. మీకు చెప్తాను కదా, నా ఓటు కూడా ఇక్కడ లేదు నీ మనిషిని నేను. బట్ నా భాష, నా 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 భాషను నేను ఎంజాయ్ చేస్తున్నా, నా భావాన్ని ఎంజాయ్ చేస్తున్నా. వెరీ హ్యుమానిటేరియన్ నేను మనిషిగా, రైట్. అంటే దట్స్ ద డ్రైవ్ ఫర్ మీ టు రైట్ స్టోరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఇప్పుడు ఈ సినిమాని లేదా ఈ వెబ్ సిరీస్ని ఈ పీరియడ్ దాకా తీసుకోవడం మీకు పెద్ద కష్టం ఉండదు. ఇప్పుడు మీరు ఏదైతే పీరియడ్ అంటున్నారో ఇది పెద్ద ఎక్కువ టఫ్ పీరియడ్ కాదు. అవునులే. జనాలకి దాని గురించి కొంచెం తెలిసిన కొంచెం తెలుసు, ఎక్కువ తెలిసిన ఎక్కువ తెలుసు. సో మీరు దాని దగ్గరగా దేశంలో కన్ఫ్రంటేషన్, కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉండదు. ఇక్కడ పాజిటివ్గా వెళ్తుంది అన్నట్టు. కొద్దిగా ఏదైనా చిన్న ఇష్యూస్ని వాళ్ళు చూసిన కోణం వేరు కావచ్చు, మీరు చూసిన కోణం వేరు కావచ్చు, అది వైఎస్ఆర్ ఇష్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఇక మీదట సెకండ్ సీజన్ చేయాలంటే అది చాలా టఫ్ అనుకుంటా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపిస్తుందంటే, కాదని ఎప్పుడైతే ఆడియన్స్ మనం ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనే జోన్లోకి తీసుకొచ్చేసామనుకోండి, ఎంత పెద్ద కాన్ఫ్లిక్ట్ అయినా మనం డిస్కస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ కాన్ఫ్లిక్ట్, జనాల ఇంట్రెస్ట్ కూడా. అదే దట్స్ మోర్ ఎంగేజింగ్ ఫర్. యాక్చువల్గా మన ఇంటర్లో వేరే దాని గురించి మనం ప్రస్తావించకూడదు, కానీ ప్రస్తావించే తప్పట్లేదు. ఇప్పుడు యాత్ర సినిమా వచ్చింది, అది వైఎస్ బయోపిక్. మొదటి పార్ట్ని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. ఎందుకు? వయస్సు మనకు తెలియని వయస్సు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు ఏంటి అతన్ని ఇది ఇంట్రెస్టింగ్గా అతను సీఎం అయ్యేదాకా చూపించారు. అది యాక్సెప్టబుల్ అయింది. రెండో పార్ట్కి వచ్చేసరికి అది జనాలకి అంత యాక్సెప్టబుల్ అవ్వలేకపోయింది ఆ రేంజ్లో. అంటే అయిందని ఆర్గ్యూ చేసేవాళ్ళు అయ్యో చేయొచ్చు, ఆయన మీద అభిమానం ఉన్నవాళ్ళు లేదా పార్టీ ఫీల్ రకరకాలు ఉంటాయి. నేను దాని జోలికి పోదలుచుకోలేదు. బట్ ఏదైనా ఓవరాల్గా బ్రాడ్గా చూస్తే ఫస్ట్ పార్ట్ మన ఇప్పుడు కంపేర్గా దీనికి తీసుకొస్తే ఈ కంటెంట్ అంతా ఇంట్రెస్టింగ్ కంటెంట్. ఇప్పుడు మీరు ఏదైతే టైం బౌండ్లో ప్యాక్ చేయబోతున్నారో అది ఇంట్రెస్టింగ్ కంటెంట్. బట్ దీని సీజన్ 2 తీసినప్పుడు మీరు ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ 2 సార్లు పవర్లోకి రావడం, చంద్రబాబు పవర్లోకి రావడం, వైఎస్ పవర్లో ఈ వయసు పర్ఫార్మెన్స్ని బట్టి ఇది కొంచెం మళ్ళీ డాక్యుమెంటరీ లుక్ వచ్చేస్తాయేమో కదా. అది పైగా అందరికీ తెలిసినది రీసెంట్ హిస్టరీ. ఎందుకంటే మనం వరల్డ్ క్యారెక్టర్ డెఫినేషన్స్ ఒక ఆర్క్లో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా మీరు చూడండి, వన్స్ ఓటీటీలో అన్నీ ఆ డిసిప్లిన్ ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్ మారిపోయినా కూడా రిటర్న్ మెటీరియల్ ఆ డిసిప్లిన్ ఉంటుంది. నాకు ఇమ్మీడియట్గా నేను సినిమా ఫినిష్ చేయాలి, ఓకే, నా టైం లైన్ అది ఇమ్మీడియట్లీ. నానిగారు కదా తెలీదు, అంటే లైక్ నానిగారు మీ సినిమా ఎప్పటి నుంచో వినిపిస్తుంది వార్తల్లో. ప్రాబబ్లీ, ఐ డోంట్ నో. బట్ see again I keep traveling with all the 20 ఏళ్ళు అయింది సార్ మీరు వచ్చి. 2 decades అయిపోయిందా? ట్రావెల్ దాటిందా? డెఫినెట్గా నేను ట్రావెల్ చేస్తాను. 20 years దాటిపోయిందా? 20 years అయిందా? 20 years అవుతుంది. 19 సో తీసింది దేవా అనగానే సరే వెన్నెలని పక్కన పెడితే ముందు ప్రస్థానం, ఆటోనగర్, సూర్య, రిపబ్లిక్, ఈ 3 గుర్తుకొస్తాయి అంతే. సో ఇంకా అవి మోర్ ఆఫ్ నా క్యారెక్టర్. ఇంకా గుర్తు రావాలి కదా మాకు. అవి నాకు కూడా గుర్తులేవు.
చేయాలి కదా. నాకు కూడా గుర్తులేదు సార్. అంటే అదేలే, అది ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని. సర్లే, ఈ డిస్కషన్ మళ్ళీ మనం కూడా సీజన్ 2 పెట్టుకుందాం. ఎందుకంటే చూసిన తర్వాత మళ్ళీ నేను ఏమో మిమ్మల్ని ఇంకా ఎక్కువ కార్నర్ చేయగలనేమో. కారణం చేయాలనే ఇంటెన్షన్తో వచ్చారా? కార్నర్ చేయాలి కాదు, మీరు నా అంటే సార్ ఇంకోటి తప్పు చేసాడు భయపడతారు సార్. నా షోలోనే ఉంది డైలాగ్. కాదు ఓకే, కాదు నేను అనేది నా షోలోనే తప్పు చేసాడు భయపడతారు. అమ్మో ఎందుకు ప్రాబ్లము అని తప్పించుకోవడానికి ఇది నాది కాదు, ఇది ఆ క్యారెక్టర్ కాదు. దేవ అలా డైరెక్టర్ కాదు నా దృష్టిలో. సో ఆయన స్ట్రాంగ్. నేనేమన్నానంటే ఎవరైనా అఫీషియల్గా రైట్స్ కొనుక్కొని బయోపిక్ తీసిన వాళ్ళు దాన్ని కూడా నేను బయోపిక్లో చూడను. అది ఆ క్రియేటర్స్ వర్షన్ అంతే తప్ప మిమ్మల్ని కాన చేయడం కాదు. సో చూసిన తర్వాత నేను ఇంకా గట్టిగా అడగలను, ఏమండి ఇదే కదా ఇన్సిడెంట్ వైఎస్ జీవితంలో జరిగింది, ఇదే కదా ఇన్సిడెంట్ బాబు గారి జీవితంలో జరిగింది, ఇదే కదా రామారావు గారు అని నేను మిమ్మల్ని అథెంటిక్గా అడగలను. అవునా, నా మీనింగ్ ఆఫ్ కార్నర్ అంటే అది. ఇంకోటి సార్, కార్నర్ చేసి కుమ్మేసేయండి మీరు. మళ్ళీ చేద్దాం. కాదు, ఎన్ని పేజీల అన్డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్ మీ సంతకం పెట్టారు మహేష్ బాబు గారు రాజమౌళి సినిమాకి? సార్ నేను మిమ్మల్ని డిస్క్లోజ్ చేయమని అడగట్లా, ఎన్ని పేజీలు అగ్రిమెంట్ మీ సంతకం పెట్టారు? అట్లా సంతకం అయితే పెట్టారా? ఏం లేదు, నో కమెంట్ బేసిక్లీ. అలాంటి అగ్రిమెంట్ ఉంటుంది కదా మీద వచ్చాము, మైసూర్. అలాంటి అగ్రిమెంట్ ఉంటుంది కదా, అన్ని సినిమాలకు ఉంటుంది కదా సార్. అంతే, అన్ని సినిమాలు కాదు, ఇలాంటి పెద్ద. మీకు సోనీకి నేను అగ్రిమెంట్లు చేశాను కదా, లైక్ రైట్ కంటెంట్. ఎవ్రీ ప్రాజెక్ట్ విల్ గో త్రూ దేర్. ఒకే ఒక పాయింట్ చెప్పి ముగించండి. మీ టైప్ ఆఫ్ ఎమోషన్, డెప్త్, థింకింగ్, ఇలాంటి డైలాగులు మహేష్ బాబు రాజమౌళి గారి సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో కమెంట్ సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీరు అజ్యూమ్ చేసుకుంటున్నారు ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని. వెన్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ అఫిషియలీ, దట్ ఆల్సో ఎవ్రీ మూవీ విల్ గో త్రూ ఇట్స్ ఓన్ జర్నీ ఆఫ్ టాకింగ్. అంటే మాకు స్క్రీన్ మీద దేవకట్ట పేరు మాత్రమే సరిపోదు, సినిమాలో కూడా దేవకట్ట కనపడాలి. ఆ కంట్రిబ్యూషన్ అదే నేను అడిగింది. తెలీదు, వి డోంట్ నో నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది, లెట్స్ నాట్ ఎంత బలమైన అగ్రిమెంట్ మీద ఉన్నారో మాకు అర్థమైంది. అది అలాంటి మిమ్మల్ని నేను బ్రేక్ చేయదలుచుకోలేదు. ఏది ఇబ్బందికరమైన కాదు, అవుట్ ఆఫ్ డ్యూ రెస్పెక్ట్. క్యూరియాసిటీ, ఇలా డైలాగ్ రాస్తారని మాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఇంత కాస్త ఆలోచింపు చేసే మాటలు ఉంటాయి సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జస్ట్ రాజమౌళి గారు వర్క్ చేసి చూడడం ఇష్టం. అదేదా నేను వర్క్ చేస్తున్నానా లేదని పక్కన పడేస్తే, లిటిల్ జర్నీ వీ హ్యాడ్ వైల్ షో చేస్తున్నప్పుడు ఆయన మమ్మల్ని ట్రైన్ చేసిన విధానం, ఆయన వరల్డ్లోకి మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసిన విధానము, ఆ చిన్న జర్నీ విత్ బాహుబలి, ఆ వన్ డైలాగ్ జర్నీ అయినా, దట్ ఈజ్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ దట్ అడ్మిరేషన్ అండ్ ఆల్ దట్. ఆ ఎక్స్చేంజ్ చేస్తూ అప్పుడప్పుడు మాట్లాడుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో ప్రస్తుతానికి లెటస్ కీప్ ఇట్ దట్ వే. ఎనీథింగ్ ట్రాన్స్లేట్స్, నేను ఐ విల్ బి గ్రేట్ ఆఫ్టర్ 7th. ఆఫ్టర్ 7th ఎస్ డెఫినెట్గా మళ్ళీ మనం సీజన్ 2. మీరు ఇప్పుడే డేట్ కావాలంటే పెట్టేసుకోండి, చేద్దాం. 7th కదా వస్తుంది. 7th వస్తుంది. 7 తర్వాత ఇప్పుడే డేట్ ఫిక్స్ చేసుకున్నా చేసుకోండి. అదే విల్ టాక్ మోర్. ఎందుకంటే అప్పుడు ఇంకా ఖచ్చితంగా అథెంటిక్గా మాట్లాడుకోగలం. ఇప్పుడు మీరు కొద్దిగా దాన్ని దాటేయడానికి మీ సైడ్ నుంచి కూడా ఊహాజనితంగా ఉంటాయి. మిమ్మల్ని అటు డ్రైవ్ చేయడానికి నేను మాట్లాడుతుంటా, అటు కాకుండా ఇంకో వైపు వెళ్దామని మీరు ట్రై చేస్తుంటారు. ఇది లెంగ్త్ అవడమే తప్పించి యూజ్ ఉండదు. బట్ ఆఫ్టర్ 7th అనుకోండి, ఇంకా అసలు ఎక్కడ కూడా స్ట్రైట్ షోలో ఉన్నదే మాట్లాడతారు మీరు. ఓకే, దాని వెనక రీజనింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎంజాయ్డ్ ఇట్.